The sermon, God Called Man, was delivered on Sunday evening, October 5, 1958, at Branham Tabernacle in Jeffersonville, Indiana, USA. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘననామమునకు మహిమాగంత ప్రభావాలు కలుగును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తయును మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారిన్ బ్రెన్హామ్ గారు 1958వ సంవత్సరము అక్టోబర్ మాసము 5వ తేదీ ఆదివారం సాయంకాల వేళలో అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రంలోనున్న జెఫర్సన్విల్ పట్టణములో గల బ్రెన్హామ్ టాబర్నకల్లో ప్రసంగించింది. దాన్నిప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు, దేవుడు పిలిచిన మనుష్యుడు, గాడ్ కాల్ మ్యాన్. It's sorry to keep you standing up along the walls. నెవిల్, గోడల యొద్ద మిమ్మల్ని నిలబెట్టినందుకు క్షమించండి. I passed by here on another appointment about an hour and a half ago, and the people were turning away from the door, going away. 1.5 గంట క్రితము మరొక నియామకం కోసము ఇక్కడి నుండి నేను వెళ్ళాను. జనులు తలుపుల వద్ద గుండా వెళ్తూ ఉన్నారు. I met Billy out there, and he said the place had been ready for the service to start since this afternoon. నేను బయట బిల్లిని కలిశాను. ఈ మధ్యాహ్నము కూటము ఆరంభించుకుంటానికి స్థలం సంసిద్ధంగా ఉన్నది అని అతడు చెప్పాడు నాకు. So we just had this little meeting here. We never even put it in the local papers. కాబట్టి మనకు ఈ చిన్న కూటం ఉన్నది. ఇక్కడ స్థానిక పత్రికల్లో కూడా దాన్ని మనం పెట్టలేదు. So we just have a little time of fellowship. కాబట్టి సహవాసం కొరకై మనం కొద్దిగా సమయం ఉన్నది మనకు. And now it's always busy, as the out of town people would know that here at the home place it's always on the jump, running from place to place and squeezing. So I'm kind of getting used to it. పట్టణానికి వెలుపట ప్రజలను తెలుసుకుంటాని కొరకై ఇక్కడ మన సొంత స్థలములో ఎప్పుడు అది తొందరే, అధిక పని. స్థలము నుండి మరొక స్థలానికి పరుగులు తీయడం, ఆ గుంపు మూకలో త్రుపులాట, కనుక ఓ విధంగా నాకది అలవాటైపోయినది. I just get to a place I don't let it bother me as much as possible. సాధ్యమైనంత వరకు నాకు ఇబ్బంది లేకుండే స్థలమునకు నేనిప్పుడు వచ్చాను. And you have to spend just a little bit of time and should be more with the Lord. ఏదో తెలుసా, నీవు కొద్దిగా సమయాన్ని తప్పక ఇంకా ఎక్కువగా ప్రభుతో గడపాలి. If you don't do that, then you don't come into the meeting with the freshness of the Holy Spirit. నీవు అలాగ చేయకపోతే పరిశుద్ధాత్మ నిర్మలత్వంతో నీవు కూటానికి రావుసుమా. And when you come in like today has been, where it's been just one great glamour. ఈనాడు ఉన్న రీతిగా నీవు వచ్చినట్లయితే అది ఒక మాయమబ్బో లేక తలుకు బెలుకవుతుంది. Well, it's kind of hard sometime for me to come in to keep from being just a little pinched and pushing, you see, and get myself upset. కొన్నిసార్లు లోపలికి రావటానికి నాకే ఓ విధంగా ఇబ్బందిగా ఉంటున్నది. కొద్దిగా తొందర, బాధ తప్పించుకుంటవుతున్నది. నాకు నేను తారుమారవుతాను. Want to do that, then I just can't find the Holy Spirit anywhere in it. నేను అలాగ చేసినట్లయితే అందులో ఒక పరిశుద్ధాత్మ నేను చూడలేకపోతాను. So I feel sorry for people who stand and in the aisles and around the outside, and they come up, look in, get in their car, and go back away. కాబట్టి ఆ సందుల్లోనూ చుట్టూ ప్రక్కల్లోనూ బయట ఉన్న ప్రజల కొరకై నేను బాధపడుతున్నాను. వారు వస్తారు, లోపలికి చూస్తారు, కారులో కూర్చుంటారు, వెళ్ళిపోతారు. I wanted to get the high school down here to hold just a few nights meeting, but the school's going on at this time. కొన్ని రాత్రుల కుటాలు జరిగించు కొరకై ఇక్కడ ఉన్న ఉన్నత పాఠశాల కావాలనుకున్నాను. అయితే ఈ వేళలలో పాఠశాల జరుగుతుంటుంది. It's kind of hard for me to get it during that time. అటువంటి సమయాల్లో దాన్ని తీసుకుంటానికి అది ఇబ్బంది అవుతుంది. But I want to say that I certainly do appreciate every one of you, inside and out, and for your fine cooperation, and for all that you have done. అయితే నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. నేను నిజంగా లోపట వెలుపట ఉన్న ప్రతి ఒక్కరిని మీ యొక్క మంచి సహకారం కొరకు
మీరు చేసిన దానంతటి కొరకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. And this morning in the Sunday school, I thanked the people for the offering that was given to me last night, which was an unsolicited offering. ఈ ఉదయం ఆదివారం బడిలో గత రాత్రి మీరిచ్చిన కానుక కొరకై నేను ప్రజలకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అది కోరబడని కానుక. Frankly, I told the pastor here, our beloved pastor, Brother Neville, and them, rather they would not do that, but they did it anyhow. So, I just wanted to report on it. ఇక్కడ ఉన్న మన ప్రియమైన పాస్టర్ గారు సహోదరు నెవెల్కు మిగతా వారికి అది మీరు చేయకూడదని నేను అనుకుంటున్నానని నేను చెప్పాను. అయితే వారు దాన్ని చేశారు ఇలాగైనా కనుక దాని వివరణ నేను కోరాను. Now, this is a small place, and it won't seat over about 300 people, I don't think. ఇది చిన్న స్థలము, 300 మంది కూర్చుంటానికి ఇది వీలు పడుతుంది నేను అనుకుంటలేదు. And the offering was $324, which means that they average about $1 apiece. కానుకైతే $324. అది ఒకదానికి $1 సగటున అవుతున్నది. That's the best offering I ever had given me in my life for the amount of people. ప్రజలందరిలో నేను నా జీవితములో పొందిన ఉన్నతమైన కానుక అది. Usually an average about 24 cents a person. సహజంగా ఒక వ్యక్తికి సగటున 24 సెంట్లు అవుతున్నది. 25, 27 cents is a great offering to a person. 25 ఒక వ్యక్తికి 27 సెంట్లు గొప్ప కానుకే అవుతున్నది. But this average around $1 apiece. And I certainly do appreciate that. అయితే ఇది సగటున $1 అవుతున్నది. నేను నిజంగా దాన్ని అభినందిస్తున్నాను. And maybe I didn't get this morning to express to some of you. బహుశా ఈ ఉదయం నేను తీసుకోకపోవచ్చును మీలో కొందరికి తెలియపరచడానికి. We found jelly, a box of jelly sitting on the steps, and little presents has been sent into us. జెల్లీ మెట్ల మీద పెట్టబడి ఉండుట, జెల్లీ పెట్టే మెట్ల మీద పెట్టి ఉండుట మేము చూశాము. కొద్దిగా బహుమతులు మాకు పంపించబడినవి. The wife and I wish to express our thankfulness to you people. నేను నా భార్య మా యొక్క కృతజ్ఞతలు మీకు తెలియపరచుకుంటున్నాము. I'm sure that the best of we know how, all of it be for the kingdom of God. మాకు తెలిసినంత వరకు అదంతా కూడా దేవుని యొక్క రాజ్యము కొరకే నేను నా నిశ్చయం. And it makes me just feel like I wish I had a great big place where we could just continue to go on for a long time and minister to the people. నాకు ఒక పెద్ద స్థలమున్నది, ఎంతో సేపు జనులకు పరిచయం చేయటం రీతిగా అది నాకు భావన కలిగిస్తున్నది. But even tonight after this service, I'm supposed to go, which I won't be able to leave tonight, but early in the morning, to go away. అయితే ఈ రాత్రి కూడా కూడిక అయిపోయిన తర్వాత నేను వెళ్ళవలసి ఉంటున్నది. ఈ రాత్రి నేను వెళ్ళను, అయితే వేకువనే వెళ్ళిపోతాను. I get back next Saturday night and leave Sunday morning again for Colorado. రాను శనివారం రాత్రికి తిరిగి వస్తాను. మరలా ఆదివారం ఉదయము కలరాడాకు బయలుదేరుతాను. And just one right after the other going. ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతుంది. And then my next overseas meeting comes in January, which is in Australia and New Zealand and through there. ఆ తర్వాత నా యొక్క విదేశాల కూటాలకు జనవరి ఆరంభమవుతున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో మొదలగు చోట్ల జరుగుతవి. I want you to pray for me. I certainly do desire your prayers. నా కొరకు మీరు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నిజంగా మీ ప్రార్థనలు నేను ఆశిస్తున్నాను. And then I want to all of us to be grateful to Almighty God. Amen. Who has done such great things for us in this little meeting. ఆ తర్వాత ఈ చిన్న కూడికలో ఘనకార్యాలు చేసిన సర్వశక్తిమంతుడు దేవునికి మనమంతా కృతజ్ఞత కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. I believe for the amount of time there has been more accomplished in this meeting than any meeting I ever held in my life at this tabernacle. ఈ మందిరములో నా బ్రతుకంతట్లో నేను నిర్వర్తించిన ఏ కూటమి కంటే కొంత సమయంలోనే ఎంతో పని పూర్తి చేయబడిందని నేను తలస్తున్నాను. The Lord has just seemed to open up the blessings. ప్రభు ఆశీర్వాదాలను తెరచినట్లుగా ఉన్నది అది. I have thought maybe doing this meeting that from a vision that I have had, that my ministry is going to be changed to a better and greater ministry. నేను ఇలాగనుకున్నాను, నేను కలిగిన దర్శనము ద్వారా ఈ కూటాల్లో ఘనమైన గంభీరమైనదిగా బహుశా నా పరిచర్య మారనయున్నదని నేను అనుకుంటున్నాను. Now it's just going to happen just as sure as you people have heard these other 3 ministries predicted, or these other 2. ఈ 3
లేక 2 పరిచర్యల గూర్చి మీరు ఎలాగ వినియున్నారో అంత నిశ్చయంగా ఇది జరగనయ్యున్నది. This one will be just like that, only greater. ఇది మాత్రము దాని వలె ఘనమైనది అవుతున్నది. But the first night I just called the people up here to the altar. Went right straight back to discernment. అయితే మొట్టమొదటి రాత్రి ఇక్కడ ప్రజలను బలిపీఠం వద్దకు పిలిచాను. నేరుగా ఆత్మ వివేచనలోనికి వెళ్ళాను. The second night I've taken them into the room, went right straight to discernment. 2వ రాత్రి వారిని గదిలోనికి తీసుకుని వెళ్ళాను. నేరుగా ఆత్మ వివేచనలోనికి వెళ్ళాను. The last 2 nights then we have brought them here on the platform, just straight to discernment. తరువాత గత 2 రాత్రులు ఆత్మ వివేచనకై వారిని నేరుగా వేదిక నొద్దకు తీసుకుని వచ్చాము. But just to report some things. A blind minister received his sight at the platform. అయితే ఒక విషయం మీకు వివరణ ఇచ్చుట కొరకై వేదిక యొద్ద ఒక గుడ్డి బోధకుడు చూపును పొందుకున్నాడు. And 2 little girls last night sitting in the wheelchair with diseases that no one knows what it is, no doctor. గత రాత్రి 2 ఆడపిల్లలు తోపుడు కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఏ జబ్బో వారికి ఎవరికి తెలియదు, ఏ వైద్యునికి తెలియదు. Their feet way big, their toes dropping off, fingers dropping off, and nothing could be done for them. వారి పాదాలు పెద్దగా ఉన్నవి, వారి బొటన వ్రేళ్లు వంగిపోయున్నవి, వారికెవరూ ఏమీ చేయలేకపోయారు. And just while the Spirit was anointing, I went over and in the name of the Lord Jesus cursed that disease. ఆత్మ అభిషేకంతో నేను ఉండి అక్కడికి వెళ్లిపోయి ప్రభుని యేసు నామమున ఆ వ్యాధిని శపించాను. And up out of the wheelchair they went, and this morning walking around here in the tabernacle like any other child, and come over and was baptized with Christian baptism right here in the pool this morning. ఆ త్రోపుడు కుర్చీ నుండి వారు లేచిపోయారు. ఈ ఉదయం మిగతా క్రైస్తవ బిడ్డల వల్లే వారు వచ్చి ఇక్కడ కుంటలో క్రైస్తవ బాప్తిసం తీసుకున్నారు. వారు I had a few minutes of study a while ago, and there was some friends of mine. Brother Hoover, a minister from down in Kentucky, just passed by and left word with my wife that last night in a calling line out in the audience, women who did not have any prayer cards or anything, just sitting out there praying. కొద్దిసేపటి క్రిందటే నేను చదువుకుంటున్నప్పుడు కొందరు నా స్నేహితులు కెంటకీ నుండి వచ్చిన ఒక దైవ సేవకుడు సహోదరుడు హూవర్ అలా వెళ్లిపోతూ నా భార్యకు ఒక మాట ఇలా చెప్పాడు. గత రాత్రి ప్రజల మధ్య నుండి ప్రార్థన వర్షంలోకి వచ్చిన ఒక స్త్రీ, ఆమెకు ప్రార్థనా కార్డు కూడా లేదు, అలాగ కూర్చొని ప్రార్థన చేస్తున్నదట. And there had been one woman that had not eaten for I forget how long a meal, gross in her stomach, all filled up. And the Lord called her and healed her. అక్కడ ఆమె ఉన్నది. ఆమె ఆహారం తింటలేదు. ఎంతకాలము నుండి అనేది నేను మర్చాను. ఆమె కడుపులో గడ్డలు పెరిగినవి, అంతా నిండిపోయినది. ప్రభు ఆమెను పిలిచి స్వస్థపరిచాడు. And this morning she got up and ate a normal sized breakfast and here somewhere tonight. ఈ రోజు ఆమె లేచి మామూలుగా ప్రాతకాల పలహారం ఆమె భుజించినది. ఆమె ఈ రాత్రి ఇక్కడ ఉన్నదేమో. And others it was telling about. ఇతరులు దాని గురించి చెప్పారు. And the time would not permit of the things that our Lord has done. మన ప్రభు చేసిన కార్యాలు వివరించడానికి సమయం చాలదు. So to us that gives us courage to know that it's just near something's fixing to happen. Great. కాబట్టి మనకైతే గంభీరమైనది ఒకటి ఏదో జరుగుటకు సమీపంగానే ఉన్నదని తెలుసుకుంటానికి ధైర్యాన్ని చేకూరుస్తుంది. Last evening after the service, after the message, I never at any time ever seen the Holy Spirit ever anoint people any greater than it did last night. గత రాత్రి కూటమైన తర్వాత, వర్తమానమైన తర్వాత, గత రాత్రి పరిశుద్ధాత్మ చేసిన ఘనమైన కార్యాలు ఏ కాలములో నేను ఎన్నడూ చూడలేదు. We're looking forward to another tonight. మరికొన్నిటి కోసము ఈ రాత్రి మనం ఎదురు చూస్తున్నాము. And now pray for me. కనుక నాకై ప్రార్థించండి. And I want to read some of God's blessed word. And before we read the word, let's just talk to Him with our heads bowed just a moment. ఆశీర్వాదకరమైన దేవుని యొక్క మాటలను నేను కొన్ని చదవాలని ఆశపడుతున్నాను. మనం వాక్యమును చదవక ముందు ఓ క్షణం మనం తల్ల వంచుకొని ఆయనతో మాట్లాడదాం. Dear Heavenly Father, we come to Thee tonight maybe just a little tired in the body, but oh how our spirits are refreshed. ప్రియమైన పరలోకపు తండ్రి, బహుశా కొద్దిగా అలసిన మా దేహములతో
ఈ రాత్రి ఎద్దుకు వచ్చుచున్నాము. అయితే మా ఆత్మలెంతగానో విశ్రాంతి పొందినవి. The signs of the living God, that He's with us and blessing us and giving to us that which He promised exceedingly abundantly, above all that we could do or think. ఆయన మాతో ఉంటాడు అను జీవం గల దేవుని సూచనలు, ఆయన మాకు దయచేయని వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు బహు విస్తారాలు, అమోఘములు, మేము తలంచిన దానికంటే చేయుదానికంటే మించి ఉన్నవి. And if we have found grace in thy sight through believing on thy Son, the Lord Jesus, we would ask tonight that you would visit us again with a double portion of thy Spirit. నీ యొక్క దృష్టికి మేము కనికరించబడిన వారమైతే నీ కుమారుడైన ప్రభు అయిన యేసునందు విశ్వాసంచడం ద్వారా నీ యొక్క రెండంతల ఆత్మతో నీవు మరలా మమ్మల్ని దర్శించమని మేము అడుగుతున్నాము. May it be poured out in great power in measures upon every person here to believe the gospel and to receive the power of the Holy Spirit in their lives. ప్రతి ఒక్కరు సువార్తను నమ్ముట కొరకు, పరిశుద్ధాత్మక శక్తిని వారి బ్రతుకుల్లో పొందుట కొరకు, గొప్ప శక్తి బలముతో కురుంబనింపుతో పరిశుద్ధాత్మ కురుంబనించబడుగాక. Save those who are savable tonight, Lord, and heal those who are ready for healing. ఎవరు రక్షింపబడతారో ఈ రాత్రి వారిని రక్షించు ప్రభువా. ఎవరు స్వస్థతకు సంసిద్ధంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. Grant it, Lord. ప్రభువా కనికరము చూపండి. And as we see the people pressing in, standing in the doors, hundreds turned away from the little church. జనములు త్రొక్కిసలాడుతూ రావడము, తలుపుల యొద్ద నిలబడి ఉండటము, వందల మంది చిన్న సంఘాన్ని విడిచి వెళ్లడం, అవి మేము చూస్తూ ఉన్నప్పుడు it reminds us that Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు అనున్నది మాకు జ్ఞప్తిస్తున్నది. That in the days when He visited us here in a form of flesh, the press was so great they could not even get to Him with a man and had to bring Him through the roof of the building. అది శరీర రూపమున ఆయన మనలను దర్శించినది జ్ఞప్తి వస్తున్నది. జనము ఎంతో గుంపులుగా కుడియుండేది. చిట్ట చివరకు ఇంటి కప్పు ద్వారా ఒక మనిషిని ఆయన ఎదుగు తీసుకురావడానికి వీలు లేకుండెను. And we pray, God, that tonight that everyone's had to press in this way shall be rewarded as that man was. దేవా, ఆ రాత్రి త్రొక్కిసలాడుతూ వచ్చుచున్న ప్రతి ఒక్కరూ ఆ మనుషుని వలె ప్రతిఫలం పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాము. Bless thy word as we read it, and may it be a lamp, a light unto our path. For we asked it in Jesus' name. Amen. మేము చదువుతున్న వాక్యంను ఆశీర్వదించండి. మా మార్గమునకది దీపము వెలుగునై ఉండుగాక. యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్. It was just reported to me just now that the girl that I called on this morning, an alcoholic that had been called out in the meeting in Chicago. కాదు, రోజిల్లా గ్రిఫిత్. అవునవును, ఇప్పుడే నాకు ఆ వివరణ ఇవ్వబడినది. ఈ ఉదయం పిలువబడిన ఆ అమ్మాయే షికాగోలో పిలువబడిన త్రాగుబోతు స్త్రీ ఒకటే. It was that she was sitting in a balcony when the Holy Spirit spoke to her and said she was an alcoholic. ఆమె బాల్కనీలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆమెతో మాట్లాడగా ఆమె ఒక త్రాగుబోతు అని చెప్పినది. And 5 great doctors of Chicago had given her up. షికాగోలోని 5 పెద్ద వైద్యులు ఆమె విషయమై ఆశలు విడిచారు. The Alcoholics Anonymous had given her up. త్రాగుబోతులను ఆ బాధ నుండి ఆదుకునే సంస్థ ఆమె విషయమై ఆశలు వదిలాలు. And she was called out of thus saith the Lord. She was healed. She's never craved a drink from that time on. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని ఆమె పిలువబడినది. ఆమె స్వస్థత పొందినది. ఆమె త్రాగుడును గూర్చి ఎలాంటి తృష్ణ అప్పటి నుండి ఆమెకు లేదు. And another little lady up in the balcony above her, which was a friend of hers, that they lived in Calumet City. ఇంకొక స్త్రీ బాల్కనీలో ఆమె పైభాగాన ఉండినది. ఈమె ఆమె స్నేహితురాలు. వీరిద్దరూ క్యాలిమెట్ సిటీలో ఉంటున్నారు. If anyone knows what that is.
That's the borderlines where it's worse than Paris, France. All kinds of evil going on. అదేమైనది ఎవరైనా ఎరిగి ఉన్నట్లయితే ప్యారిస్, ఫ్రాన్స్లో జరుగుతున్న అన్ని రకాలైన చెడు కిడుల కంటే ఇది ఇంకా మధ్యస్థంగా చెడిపోయినది. And told her that she was a dope peddler and she was a dancer to Fred Astaire. ఆమె చెప్పినది ఆమె ఒక చెలోక్తుల స్త్రీ అని, చతుర్లాడేదని. ఫ్రెడ్ ఆస్టైర్ కు ఒక నాట్యకతని చెప్పినది. And her father resented it, but she raised up and said, Dad, the man is exactly right. ఆమె తండ్రి దాన్ని తిరస్కరించాడు. అయితే ఆమె నిలబడి అన్నది, నాన్నా, ఆ మనిషి ఖచ్చితంగా నిజం. She now is married, the little girl, and is on her road out with her husband preaching the gospel. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని చిన్న బిడ్డని కని భర్తతో కలిసి సువార్త బోధలో ఉన్నది. Rosella is a mission worker from every jail service and everything that she can get into, telling alcoholics that there's a hope, and that's in Christ. రోజుల్లా ఒక సువార్త పనికత్తే. ప్రతి ఖైదీల్లోనూ ప్రతి ఒక్క చోటకు ఆమె వెళ్ళగలిగినంత వరకు వెళ్లి త్రాగుబోతులకు ఒక నిరీక్షణ ఉన్నది, అది క్రీస్తు అని చెప్తుంది. She's been very much burdened for her father. ఆమె తండ్రిని గురించి ఆమె ఎంతో భారము కలిగి ఉన్నది. No more than day before yesterday on a 10-minute private interview. మరి ఏ రోజు కాదు, నిన్నగాక మొన్ననే 10 నిమిషాల వ్యక్తిగత పర్యవేక్షణ జరిగినది. The girl has been a definite supporter of the meetings for the last 4 or 5 years. గత 4-5 సంవత్సరాల నుండి ఆమె కూటాలకు సహకారి ఉంటున్నది. That she told me in a little 10-minute report out at the trailer on an interview that said, Brother Ram, whatever you do, I'm terribly burdened for my father. ఒక పర్యవేక్ష సమయంలో ట్రైలర్ ముందుకు వచ్చి, అంటే అది పరీక్ష చేసేవారి వద్దకు వచ్చి 10 నిమిషాలు చిన్న పర్యవేక్ష సమయంలో ఆమె నాతో ఇలా అన్నది, సహోదరు బ్రహ్యాం, నీవేమి చేసినప్పటికీ నా తండ్రిని గురించి నేనెంతో భారాన్ని కలిగి ఉన్నాను. He loves you, but he just won't come to Christ. అతను నిన్ను ప్రేమిస్తాడు, అయితే అతడు క్రీస్తు యొద్దకు రాడు. I said, Rosella, God knows how to do that. He knows how to make him do it. నేనన్నాను, రోజల్లా, అది ఎలాగు చేయాలో దేవునికి తెలుసు. అది అతను ఏ విధంగా చేయాలో ఆయనకు తెలుసును. And the news comes now that he's buried beneath a carload of limestone. Let us pray for him. అయితే ఇప్పుడు అందిన వార్తల ప్రకారంగా సున్నపురాయి బండి కింద పడి అతడు పూడ్చిపెట్టబడ్డాడు. అతని కొరకు మనం ప్రార్థన చేద్దాం. Lord, at that mouth of that faithful daughter, and him trapped down there that could die beneath it. ప్రభువా, తన యొక్క నమ్మకమైన కుమార్తె నోటి వలన విన్నాను. అతడు పడిపోయి దాని క్రింద మృతుడైపోతాడు. God grant that he won't, but his soul will look up and remember that you are God who can answer prayer under a limestone pile as same as you could in the belly of a whale. Amen. Or in the furnace with the fire, or in the den with the lions. దేవా, అలా కాకుండా ఆదరించండి. సున్నపు కుప్ప కిందనున్న ప్రార్థన కూడా నీవు వినే దేవుడివని గుర్తించి అతని ఆత్మ చూస్తున్నది. ఆ విధంగానే చేప కడుపులో నీవు చేసేదివి, లేక అగ్నిగుండములో నీవు చేయగలిగితివి, లేక సింహంలో నీవు చేసి ఉన్నావు, చేయగలిగితివి. You remain the same. నీవు ఇంకా ఒక్క రీతిగానే ఉన్నావు. Bring him forth, Lord, a washed Christian. ప్రభువా, కడగబడిన క్రైస్తవునిగా నీవు అతన్ని తీసుకురా. We know that all things work together for good to them that love you. And we pray that this will be one of those things as we commit it to you. In Jesus' name, amen. నిన్ను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతుందని మాకు తెలుసును. అలాంటిది ఒకటి ఇది కావాలని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ఇది నీకు అప్పజెపుతున్నాము. ఆమేన్. In the reading of the word tonight in the book of 2 Kings, I wish to read in the 2nd chapter for just a little text to find a context, God willing. ఈ రాత్రి చదివే వాక్యములో 2వ రాజులు 2వ అధ్యాయం చదవాలనుకుంటున్నాను. ఒక చిన్న పాఠము, దేవుని చిత్తమైతే ఒక సందర్భము కోసము. And it came to pass that when the Lord would take
up Elijah unto heaven by a whirlwind. That Elijah went with Elisha from Gilgal. And Elijah said unto Elisha, Tarry ye here, I pray thee, for the Lord has sent me to Bethel. And Elijah said unto him, As the Lord liveth and as thy soul liveth, I will not leave thee. So they went down to Bethel. And the sons of the prophets were there at Bethel, came forth to Elisha, and said unto him, Knowest thou that the Lord will take away thy master from thy head today? And he said, Yea, I know it. Hold your peace. And Elijah said unto him, Elisha, tarry here, I pray thee, for the Lord has sent me to Jericho. And he said, As the Lord liveth, and as thy soul liveth, I will not leave thee. So they went to Jericho. And the sons of the prophet were there at Jericho, came to Elisha, and said unto him, Knowest thou that the Lord will take away thy master from thy head today? And he answered, Yea, I know it. Hold your peace. And Elijah said unto him, Tarry here, I pray thee, for the Lord has sent me to Jordan. And he said, As the Lord liveth, as thy soul liveth, I'll not leave thee. And they two went on. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనెను. కనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణము చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పిన కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. May the Lord add His blessings to His word. ఆయన వాక్యములకు ప్రభు తన ఆశీర్వాదము తోడు చేయని కాక. My subject for tonight is God called man. ఈ రాత్రి నా యొక్క పాఠ్యాంశము దేవుడు పిలిచిన మనుష్యుడు అన్నది. And I will try to be just as briefly as can because we've got a great prayer line coming up just in a few minutes. ఎంత సంక్షిప్తంగా చేయగలను అంత సంక్షిప్తంగా చేయటకు నేను ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మన ముందు పెద్ద ప్రార్థన వరస రాబోతున్నది కాబట్టి. But just to give you a little look at the times that we're living. అయితే మనము జీవిస్తున్న కాలములకు అది కొద్ది దృష్టిని మెక్కించుట కొరకై ఉంటున్నది. We hear this cry on the radio and in different places, and coming from sincere hearts, Lord, give us revival in our time. రేడియోలోను మరియు పలుపల స్థలాల్లోనూ విధేయుల హృదయములో నుండి ఈ కేక మనం వింటున్నాము, ప్రభువా మా కాలములో ఉద్యోగం మాకు దయచేయండి అని. And from letters from Christians around the world, we hear that cry. And it does something to your heart. ప్రపంచంలోని అన్ని మూలల నుండి వచ్చు క్రైస్తవుల ఉత్తరముల ద్వారా ఆ కేకను మనం వింటున్నాము. అది నీ హృదయానికి ఒకటి చేస్తున్నది. It's inspiring. It's uplifting. It's quickening to the soul to hear the people of the Lord call for a revival. అది ఆత్మ ఆవేశమైనది, అది ఉత్సాహాన్ని కలుగు చేయనది. ఒక ఉద్యోగం కొరకు ప్రభువును అడుగు ప్రజల గురించి వినుట ఆత్మకు మేల్కొలుపును కలిగిస్తున్నది. And God has made a promise, if the people that are called by my name
shall assemble themselves together and pray, then I'll hear from heaven. ఇంకా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నా పేరు పెట్టబడిన ప్రజలు కూడి ప్రార్థించగా నేను ఆకాశం నుండి ఆలకించెదను. And so we tonight want to think on that and remember that in the midst of all this cry, God cannot send a revival till He's got man in shape to take it. కనుక ఈ రాత్రి మనం దాన్ని గురించి ఆలోచన చేద్దాం. జ్ఞాపకముచ్చుకోండి, అది ఈ కేకలన్నిటి మధ్యలో అది తీసుకున్న రూపములో మనుషులుండే వరకు ఆయన ఉజ్జీవాన్ని పంపడు సుమా. We cannot have a revival until we get man. God called man. God trained man. దేవుడు పిలిచిన మనుష్యులు, దేవుడు తర్బీతునిచ్చిన మనుష్యులు, మనము అలాంటి వారిని పొందుకునే వరకు మనకు ఉజ్జీవం ఉండదు. That's not trained up in the schools of theology and of education, but rugged man of faith that God has brought up in the school of His rugged training. అదేదో వేదాంతము, అట్టి విద్యగల పాఠశాల నుండి తర్బీతు పొందినవారు కాదు. అయితే విశ్వాసమునందు కరుకు తెలియనివారు, అనగా ఆయన కరుకు తెలియని తర్బీతు పాఠశాల నుండి వచ్చిన వారు. Men who are not afraid to face the fire. అగ్ని జ్వాలను ఎదుర్కొంటానికి భయపడిన మనుష్యులు. Man who has come in the presence of God and knows His power and knows His omnipotence and knows His healing power. దేవుని సన్నిధానం నుండి వచ్చిన మనుష్యులు ఆయన శక్తిని, ఆయన సర్వశక్తిని, ఆయన స్వస్థత శక్తిని ఎరిగిన మనుష్యులు. Some man that's trained to know the living God. జీవముగల దేవుని ఎరుగుటి కొరకు కొందరు మనుషులు తర్బీతునందుతారు. It's all right to train them by the word, but the letter killeth, the spirit giveth life. వాక్యం ద్వారా వారికి తర్బీతు ఇవ్వడం మంచిదే, అయితే అక్షరము చంపను, ఆత్మ జీవింపు చేయను. And before we can have this revival, God has to call out and train man. మనం ఈ ఉజ్జీవాన్ని పొందకముందు దేవుడు మనుషులను పిలిచి తర్బీతు ఇవ్వాల్సి ఉన్నది. God trained man to carry this message. ఈ వర్తమానను మోసుకుని పోవుటకు దేవుడు తర్బీతునిచ్చిన మనుషులు ఉందరు. And they don't care what the opposition is. శత్రువు ఎటువంటి వాడో వారు లెక్క చేయరు. They are willing to go to the fiery furnace in defeat or to the lion's den or wherever it may be. They're ready to go because they've been in the presence of God and know that He is. ఓడించుటకు అగ్నిగుణంలోకి ఇష్టపూర్వకంగానే వెళ్తారు, లేక సింహము బోనులు లేదా అది ఎటువంటిదైనప్పటికీ వారు వెళ్ళుటకు ఆయుత్తపడతారు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఉన్నవారు వారు. అది ఆయనే అని వారికి తెలుసును. Whether it's to victory or defeat, they still stand the same. అది విజయమా లేక అపజయమా, వారు ఒక్కడి దగ్గరే ఉంటారు. That's the kind of training God does to man. మనుషులకు దేవుడి తర్బీతు ఆ విధంగా ఉంటున్నది. And it's very strange to think that God would do that. That God trains His man like that. But He does. దేవుడు తన ప్రజలకు ఆ విధంగా తర్బీతునిచ్చుట లేదా ఆ విధంగా చేయుట ఆలోచించగా చాలా వింతగా ఉంటుంది. అయితే ఆయన అలాగే చేస్తాడు. You know, we have an old song we sing. Some through the waters, some through the floods, some through deep trials, but all through the blood. మనము పడుతున్న ఒక పాత పాట మీకు తెలుసు కదా. కొందరు జలముల ద్వారా వచ్చారు, మరికొందరు జల ప్రళయముల ద్వారా వచ్చారు, కొందరు భారభరిత బాధల ద్వారా వచ్చారు, అయితే అందరూ ఆ రక్తము ద్వారా వచ్చారు. God leads His people through great trials to purge them. And sometimes it takes years to do it. దేవుడు తన ప్రజలను మహాశ్రమల ద్వారా నడిపిస్తాడు. వారిని శుద్ధి చేయడం కొరకై కొన్నిసార్లు అది చేయటానికి సంవత్సరాలు పడుతుంది. And as for myself tonight, I believe that right now God is training such man to meet the front line. నాకైతే
ఈ రాత్రి ఇప్పుడే నేను నమ్ముతున్నాను, ముందు గీతను కలయుటకై అలాంటి వారిని దేవుడు ఇప్పుడే తర్బీదు చూస్తున్నాడు. Men who are going through and time shook from their feet. అందులో గుండా వెళ్ళేవారు కాలం వారి కాలం నుండి దులిపివేయబడుతున్నది. Sometimes look like the whole thing's falling, but yet in the midst of it all, they know that living God and keep their face forward. Keep moving on. కొన్నిసార్లు సమస్తమును కూడా పడిపోయినట్లుగా అనిపిస్తున్నది. అయినప్పటికీ కూడా వాటన్నిటి మధ్యలో జీవముగల దేవుడు వారి ముఖములను లజ్జింపకుండా వారిని ముందుకే నడిపించుకునే వారికి తెలుసును. And many people praying for revival. I wonder if there's sometimes, if those who are praying, if their own prayers don't stop up the wells of blessings. అనేక మంది ప్రజలు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి స్వంత ప్రార్థనలే ఆశీర్వాద బావులను ఆపు చేయకపోతే కొన్నిసార్లు అవి అలా ఉంటవని నేను ఆశ్చర్యపోతుంటాను. When they're cowardly and afraid to trust God, afraid to take Him at His word. దేవుని యందు నమ్మకముంచుటకు ఆయన వాక్యమును స్వీకరించుటకు వారు పెరిగివారవుతారు. Afraid to believe that He still lives today. ఆయన ఈ రోజు కూడా ఇంకా జీవిస్తున్నాడని నమ్మటానికి భయపడతారు. When His Bible plainly says that He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు అని బైబిల్ చెప్తున్నప్పుడు వారు నమ్మకుండా ఉంటారు. God doesn't call very seldom the smart man, the educated, the intellectual. తెలివైన వారిని, విద్యావంతులను, జ్ఞానవంతులను దేవుడు ఎప్పుడు కూడా పిలవడు. They play their part. And they're a great man. But usually when God wants the job done, He gets somebody who hardly knows his ABCs. వారి విధిని నిర్వర్తిస్తారు. వారి గొప్పవారే. అయితే సహజంగా దేవుడు ఆయన పనిని ఒకరు చేయాలని ఆశించితే చిట్ట చివరకు ఏలు తెలియని వారిని ఆయన తీసుకుంటాడు. Search the scriptures. Look through the histories. లేఖనాలు పరిశోధించు, చరిత్రను గమనించు, పరిశీలించు. Man that mounted to something with God were not man who had great educations, but man who had no education, only a desire in their heart to serve God. దేవునితో కొంత భాగాన్ని పంచుకున్న ఎవరైనాను గొప్ప విద్యావంతులు ఎవరూ లేరు. అయితే విద్య లేని వారు దేవుని మాత్రమే సేవించగలమని అలాంటి మనస్సు కలిగిన వారు, అటువంటి వారిని ఆయన తీసుకుంటాడు. He got the plowman, the shepherd, the fisherman, the hunter, those who lived in nature. అరిక దున్నేవారు, గొర్రెల కాపరులు, చేపలు పట్టుకునేవారు, వేటగాన్రు, ప్రకృతిలో నివాసముంటున్నవారు. In that stillness and quietness of nature, అట్టి ప్రకృతి నిర్మలతతో ప్రశాంతంగా ఉండేవారు. there God could speak to them. And that's who He called. అక్కడే దేవుడు వారితో మాట్లాడగలిగాడు. అట్టి వారినే ఆయన పిలిచాడు. And if they find that when He gives a call to a great intellectual, that person finally goes back to his intellectual conceptions. అదే వారు కనుగొన్నట్లయితే, ఒక గొప్ప తెలివి తేటల వారిని ఆయన పిలిచినట్లయితే చివరికి ఆ వ్యక్తి తెలివి తేటల ఆలోచన ఊహల్లోకి తిరిగి వెళ్లిపోతాడు. And after a while, when it comes to working the phenomenal, he's too mixed up with the peoples of the world to accept such. కొద్ది సమయం తర్వాత అది గోచరమయ్యే స్థితికి అతను వచ్చినప్పటికీ లోకస్తులతో ఎంతో మిళితమైపోతాడు. అది అంగీకరించట్లో. Therefore, he finally results to a denomination and goes on off and makes a minister. ఆ కారణము చేత తత్ఫలితం సంఘశాఖ అయిపోయి ఒక సేవకుడు తయారు చేస్తాడు. And that's all right. అది అలాగే అయిపోతుంది. And I have nothing against that person that would do that. మరి అది చేయి అలాంటి వ్యక్తిని కూర్చో నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. But when God gets ready to do something in the supernatural realms, He usually gets a man that He can put His trust in and anoints him and sends him out, and he's fearless at the job. అయితే ఆత్మ సంబంధమైన మండల రాజ్యములో దేవుడు ఒకటి చేయబోటకు సంసిద్ధమవుతున్నప్పుడు దేవుడు అతని యందు నమ్మకముంచి అతన్ని అభిషేకించి అతని విధి నిర్వహణకు భయపడినటువంటి ఒక మనిషిని
ఆయన సహజంగా స్వీకరిస్తాడు. That's the kind of man we need today. Not polished scholars, but man who know God in the power of His resurrection. అలాంటి వారు ఈనాడు మనకు కావలసి ఉన్నది పూతలు పూయబడిన మేధావులు కాదు, అయితే దేవుని ఆయన పునరుద్ధాన శక్తిని ఎరిగిన వారిని ఆయన స్వీకరిస్తాడు. For instance, there was a man in the Bible by the name of Moses who had got all of his training. ఉదాహరణంగా బైబిల్ గ్రంథంలో మోషే పేరు గల ఒక మనుషుడు ఉన్నాడు. అతడు అన్నిటిలో తర్బీతు నొందినవాడు. He knew all of the theology. సమస్త వేదాంత పాండిత్యం అతనికి తెలుసును. He knew everything that he should know. అతడు ఎరగవలసిందంతా కూడా అతను ఎరిగి ఉన్నాడు. If he didn't need any education, he could teach the masters in Israel or in Egypt. చివరికి అతనికి ఏదైనా విద్య అవసరమైతే ఇస్రాయెల్లోనే లేక ఐగుప్తులో ఉన్న బోధకులకే అతడు బోధ చేయగలవాడు. He didn't need one thing. అతనికి ఎటువంటిది అవసరం లేదు. And the Bible tells us that he was learned in all the wisdom of the Egyptians. అతడు ఐగుప్తు సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. Or he could teach their scholars. వారి మేధావులకు ఇతను బోధించగలడు. He could teach their scientists things. వారి విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఇతను బోధించగలడు. He was keyed to the very point when it come to intellectual. But yet it taken God 40 years to beat all that out of him out there in the sands. విజ్ఞానము వివేకమని సమస్య వస్తే ఆ సమస్య సఫలతకు అతడే కరకుడవుతాడు. అయితే ఆయనను ఆ ఇసుక తెన్నెల్లో అతని నుండి అది బాధి తీసివేయటకు దేవునికి 40 సంవత్సరాలు పట్టినది. And when he got all of his intellectual conceptions of God beat out of him out there in the sands, the metal was ready to be molded over. అక్కడ ఆ ఇసుక తెన్నెల్లో దేవుని గుర్చిన జ్ఞాన విజ్ఞాన ఆలోచనలన్నీ అతని నుండి తీసివేయబడినవి. లోహము కరిగించుటకై సంసిద్ధంగా ఉన్నది. That's the way God takes his man and beats out all of their fears and all of their intellectuals, and then the great master potter puts them on the wheel and begins to mold them over again. ఆ విధంగా దేవుడు ఆయన మనుషుల నుండి వారి భయాలు జ్ఞాన భావాలను కొట్టి తీసివేస్తాడు. ఆ తర్వాత ఆ పరమ కుమ్మరి వారిని ఆ చక్కెర మీద పెట్టి పోతపోస్తాడు. Workman worthy. It's God's man. Who could train a man more than God himself? యోగ్యమైన పనివారు వారు. అది దేవుని యొక్క మనుష్యులు. దేవుని కంటే మిన్నైన తర్బీతు ఇవ్వగలిగిన వారు ఎవరు మానవునికి? Watch the way he trains them. ఆయన వారికిచ్చే తర్బీతును గమనించు. We would think again of another by the name of David. దావీదుని పేరు గల మరొకరి గురించి ఆలోచించేద్దాం. God was training David when he's just a little boy. దావీదు ఒక చిన్న బాలుగునిగా ఉండగానే దేవుడు అతనికి తర్బీతు ఇచ్చాడు. The prophet Samuel come up and poured oil on his head and anointed him because God was going to train David to be a mighty warrior. ప్రవక్త సమూయేలు వచ్చి అతని తల మీద నూనె పోసి అతను అభిషేకించాడు. ఎందుకంటే మహాబలశూరుడైన యుద్ధవీరునిగా దావీదుకు దేవుడు తర్బీతు ఇవ్వబోతున్నాడు. And look at the training he gave him. అతనికిచ్చిన తర్బీతును ఆయన ఇచ్చిన తర్బీతును చూడు. I was reading some time ago up here at Greens Mill where I usually go to pray. నేను సహజంగా ప్రార్థన చేసుకుంటున్నకి వెళ్లే ఇక్కడున్న గ్రీన్స్ మిల్ వద్దకు వెళ్లి ఒకప్పుడు నేను చదువుకుంటున్నాను. Where God said to David, I took you from the sheep cote, from following those few sheep of your fathers out there, and I made you a great name like great man of the earth. అది ఇదనగా నేను నిన్ను గొర్రెల దొడ్డి నుండి నిన్ను తీసి అక్కడున్న నీ తండ్రి చిన్న గొర్రెలను వెంబడించు నిన్ను తీసి లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదును అని దేవుడు దావీదుతో చెప్పాడు. And I think of the rugged training he did to David. బహు కఠినమైన తర్బీతును ఆయన దావీదుకి ఇచ్చున్నాడని నేను తలస్తున్నాను. Never so much as school him in some school, but he schooled him in his own school. ఏదో ఒక పాఠశాలలో ఆయన అతన్ని చదివించలేదు. అయితే ఆయన తన సొంత పాఠశాలలోనే అతనికి తర్బీతు ఇచ్చాడు. David was a hunter and a shepherd, and in the Psalms he wrote of green pastures and still waters. దావీదు ఒక వేటగాడు, గొర్రెల కాపరి. కీర్తనలలో అతడు శాంతికరమైన జలముల గురించి
పచ్చిక బయలుని గుర్చి అతను వ్రాశాడు. Because there he was alone by himself. He wasn't contaminated with the things of the world. ఎందుకంటే అతడు తనకు తాను ఏకాంతంగా గడిపేవాడు. అతని లోక కార్యకలాపాల్లో కలుషితుడు కాలేదు. God has to get a man away from the things of the world, so he can get him quiet, so he can listen to God, that still small voice. లోక సంబంధమైన కార్యకలాపాలకు మానవుడు దూరంగా ఉండాలని దేవుడు చేస్తాడు. తద్వారా అతడు నిమ్మలంగా ఉండాలని, తద్వారా అతడు ఆ నిమ్మలమైన మెల్లని దేవుని స్వరం వినాలని ఆయన చేస్తాడు. Then once in contact with God, he becomes fearless then. ఆ తర్వాత అతడు దేవునితో సంబంధం కలిగిన తర్వాత అతడిక భయం లేనివాడవుతాడు. Notice that he don't care what anyone says. He's been in the presence of God. గమనించు, దాని అర్థం ఎవరు చెప్పినా లెక్క చేయని వాడని కాదు. అతడు ఆయన సన్నిధిలో ఉంటాడు. He knows God in the power of his resurrection. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి అతడు ఎరుగుతాడు. And then David, we see him, one day God permitted a bear to come in and get one of his sheep. ఆ తర్వాత దావీదును మనం చూద్దాం. ఒక దినాన ఒక ఎలుగుబంటి వచ్చి తన గొర్రెను పట్టుకుంటానికి దేవుడు అనుమతిచ్చాడు. David just took after that bear. దావీదు తటాలను దాన్ని లాగివేశాడు. No doubt but what he prayed, because a little later on he confessed to it. అతడు ప్రార్థన చేశాడు అంటానికి సందేహం లేదు. ఎందుకంటే ఆ తర్వాత కొద్ది కాలానికి అతడు అందును గురించి ఒప్పుకున్నాడు. And he prayed and asked God. అతడు ప్రార్థించి దేవుణ్ణి అడిగాడు. He was caretaker over that sheep. He could not lose that sheep. And he must save that sheep at all price. ఆ గొర్రెల గురించి అతడు జాగ్రత్త తీసుకునేవాడు. అతడు ఆ గొర్రెను పోగొట్టుకోలేడు. ఏ నష్టమైనా సరే అతడు ఆ గొర్రెను రక్షించవలసి ఉన్నది. And he grabbed his little slingshot and took after that bear and killed him. తటాల తన చిన్న వడిసెలను లాగి ఆ ఎలుగుబంటి కొట్టి చంపేశాడు. He must save that sheep. అతడు ఆ గొర్రెను రక్షించవలసి ఉన్నది. See what God was training him for? చూశారా, దేవుడు ఎందుకు ఆ తర్బీతు అతనికి ఇచ్చాడో? God wants his shepherds to save the sheep regardless what he has to be called and what he has to go through. Save them sheep. దేవుడు ఆయన గొర్రెల కాపర్లు గొర్రెలు రక్షించాలని ఆయన ఆశిస్తున్నాడు. అతడు ఎటువంటి వాడైనప్పటికీ, అతనే దారిలోకి వెళ్ళినప్పటికీ గొర్రెలను రక్షించు. Then he seen that David was gallant over this bear, so he just raised the power of the animal a little greater. And he sent a lion in and took one of the lambs. And a lion is a fierce animal. ఆ తర్వాత ఈ ఎలుగుబంటి విషయంలో దావీదు వీరుడైనట ఆయన చూచి తర్వాత జంతువు యొక్క బలమును కొంచెం పెంచి గొర్రెలను తీసుకుని వెళ్ళటానికి ఆయన సింహాన్ని పంపాడు. సింహము భయంకరమైన మృగం. Oh, in Africa when I was hunting them, a lion can kill 10 men before you can say Jack Robinson. నేను ఆఫ్రికాలో వాటిని వేటాడుతున్నప్పుడు జాక్ రాబిన్సన్ అని నీవు చెప్పకముందే ఒక సింహం 10 మందిని చంపివేయగలదు. Oh, powerful, great beast. ఎంతో భయంకరమైన గొప్ప మృగమది. This is a big roar and this man are consumed. అది పెద్దగా గర్జించి మనుషులను మృంగివేస్తుంది. And the one who dies under the power of a lion never feels any hurt. సింహపు బలము ద్వారా ఎవరైనా చనిపోతారో ఎటువంటి నొప్పి అనేది వారికి తెలియదు. It's such a scare to hear that roar as he gives. అది గర్జించు అరుపు ఆ విధంగా భయాన్ని చేకూరుస్తుంది. Those great mammoth feet, just in a second he's tore down a dozen men. ఆ పెద్ద జంతువు పాదము అలా కొద్ది క్షణాల్లో 12 మందిని చంపేస్తున్నది, చీల్చివేస్తుంది. And to think of a little boy. The Bible said he was ruddy. That means he was just a little bitty fella. చూడండి, ఆ చిన్న బాలుని విషయం బైబిల్ చెప్తుంది. అతడు ఎర్రనివాడని. దాని యొక్క అర్థం అతడు చిన్నవాడని అర్థం, చిన్న బుడత. With a little slingshot. You know what it is, a little piece of leather with a string on each side. చిన్న వడిసెల పట్టుకుని ఉన్నాడు. అదేంటో తెలుసా? ఒక చిన్న చర్మపు ముక్క, దానికి 2 వైపులా దారం. And
a hungry lion with already the taste of blood in his mouth running and grabbed the sheep. ఒక ఆకలితో ఉన్న సింహం ముందుగానే దాని నోరు రక్తాన్ని రుచి చూచినది. పరిగెత్తుకుని పోయి ఒక గొర్రెను పట్టుకున్నది. David looked up to God and said, I can't lose that one. You help me, Lord. దావీదు దేవుని వైపు చూశాడు, అన్నాడు, నేను దాన్ని పోగొట్టుకోలేను. ప్రభువా, నీవు నాకు సహాయం చేయి. And he knocked the lion down with the slingshot. తన వరుసల దెబ్బతో అతడు సింహాన్ని పడగొట్టాడు. And when the lion rose up against him, that little boy in the lion weighed about 500 pounds or better. That little boy weighed maybe 70 or 80. సింహం అతని పైకి లేచినది. సింహము 500 పముళ్ళు ఇంకా అంతకంటే బరువుంటున్నది. ఈ చిన్నపిల్లవాడు 70 లేక 80 పౌండ్లు ఉండవచ్చు. He pulled from his little belt the knife, and when the lion raised up, which had killed 10 men in a couple of slaps, he grabbed the lion by the beard and killed him. అతడు తన చిన్న దట్టిలో నుండి కత్తిని లాగివేశాడు. సింహం పైకి లేచి 2 జతల పంజా దెబ్బలతో 10 మంది చంపగల ఆ సింహం పైకి లేచినప్పుడు సింహపు గడ్డపు మీసాలు పట్టుకొని లాగి దాన్ని చంపివేశాడు. Courage! God don't want cowards. ధైర్యం. దేవునికి పిరికివారు అవసరం లేదు. He can't use you if you're afraid to take His word and believe Him. ఆయన వాక్యాన్ని తీసుకుంటానికి, ఆయన నమ్ముటానికి నీవు భయపడితే ఆయన నిన్ను వాడుకోలేడు. He wants gallant man. Won't pay no attention to nothing but what the Lord says. ధీరులైన ధైర్యశాలులు ఆయనకు కావాలి. ప్రభు చెప్పిన దానికి తప్ప మరొక దానికి తల యొగ్గని వారు. That's the kind He has to move with. ఆ రకమైన వారితో ఆయన సగిపోతాడు. Regardless of what the church says, what the pastor says, what the church stands for, he stands for God and righteousness in His word. సంఘం ఏమి చెప్పినప్పటికీ, కాపరి ఏమి చెప్పినప్పటికీ, సంఘం దేనికై నిలబడినప్పటికీ లెక్కలేదు. అతడు దేవుని కొరకు, ఆయన నీతి కొరకు మరియు ఆయన వాక్యము కొరకు నిలబడతాడు. That's the man God will send these days for His revival that His people are praying for. దేనికై ఆయన ప్రజలు ప్రార్థిస్తున్నారో ఆయన ఉద్యమం కొరకై దేవుడు ఆయన మనుషులను ఈ దినాలలో పంపుతాడు. Later in years, when he went up to meet his brothers at the battle, there was a big old giant up there, 14-inch fingers. ఆ తర్వాత సంవత్సరాల్లో యుద్ధములో ఉన్న తన అన్నలను అతను చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద రాక్షసుడు 14 అంగుళాల వ్రేళ్లు గల ఒకడు అక్కడే ఉన్నాడు. And he bragged and he said, now let somebody come fight me. If you can whip me, I'll surrender. And vice versa, and we'll serve. అతను ఇక్కడ డప్పాలు కొడుతూ ఇలా చెప్తున్నాడు, ఒకరు వచ్చి నాతో పొట్లాడవచ్చు. మీరు నన్ను ఓడించితే నేను సమర్పించుకుంటాను. దానికి వ్యతిరేకం మేము సమర్పించుకుంటాం. Whoever who surrenders, of course, will be the one who loses. ఎవరైతే సమర్పించుకుంటారో వారే ఓడిపోయిన వారవుతారు. That's the way the devil likes to do it. దయ్యం ఆ విధంగా చేయటానికి ఆశపడతాడు. When he thinks he's got the edge on you, he'll tell you, you can't get by with that. నీ మీద పై చేయి దానిదే అని వాడు అనుకున్నప్పుడు దాని ద్వారా నీకేమీ చేయలేవని, నీవు ఏమీ చేయలేవని అది నీకు చెప్తుంది. You can't preach divine healing in the Methodist Church, Baptist Church. మెథడిస్ట్ సంఘాల్లో, బాప్టిస్ట్ సంఘాల్లో నీవు స్వస్థతను బోధించలేవు, అది నీకు చెప్తుంది అని చెప్తుంది అది. Well, you Methodist preachers just get a hold of God one time and find out whether you can or not. మెథడిస్ట్ బోధకులైన మీరు ఒకప్పుడు దేవుని చేత పట్టబడ్డ మీరు చేయగలరో లేదో చూడండి. You'll never do it with your theology that they teach. మీ వేదాంతముతో వారి బోధలతో మీరు చేయనేలేరు. You'll have to get a hold of God and know that He is. మీరు దేవుని చేత పట్టుబడాలి, ఆయనే అని మీరు ఎరగాలి. They say the Pentecostal people. A few years ago there was a bunch of people standing on the corner, not even a building they could get into. వారంటారు పెంతెకోస్తు వారు అని చెప్తారు. కొన్ని సంవత్సరాల క్రితము ఒక గుంపు వారు ఒక మూలన ఉన్నారు. వారు వెళ్ళటానికి ఒక భవనము కూడా లేదు. But did you read Life magazine the other day? What they said about him?
అయితే నిన్న లైఫ్ మ్యాగజైన్ లో మీరు చదివితే వారిని గురించి ఏమి చెప్పారో అదే. It's one of the greatest phenomenals this age has ever known. It's the rising of the Pentecostal church. ఈ కాలంలో తెలుసుకోవలసిన ఒకే ఒక గంభీరమైన వింత ఇది. అది పెంతెకోస్తు సంఘము ఎదిగిపోవడం. Certainly. And they produce more converts in 1 year than all the rest of churches do put together. నిజం, నిశ్చయం. ఒక్క సంవత్సరంలో మిగతావన్నీ కలిసి ఉత్పన్నము చేయడానికంటే ఎక్కువ మంది మార్పు చెందే వారిని వారు పుట్టిస్తారు. That's what Life magazine said. అది లైఫ్ మ్యాగజైన్ చెప్పిన విషయం. Why? ఎందుకని? They may be mixed up in some things, but brother, they're gallant. కొన్ని విషయాల్లో వారు కలగలుపులు చేయవచ్చు. అయితే సహోదరుడా, వారు ధైర్యవంతులు. Stand out there toe to toe and call black black and white white. బొటన వ్రేలు నుండి మరి బొటన వ్రేలకు వారు ఒక్క నిలబడి నలుపును నలుపని తెలుపును తెలుపని పిలుచుట. When the revival finally breaks, it'll break among them. You watch and see if it doesn't. చివరికి ఉద్యమం విరిగిపోగా అది వారి మధ్య విరిగిపోతుంది సుమా. అది అలా కాదేమో కనిపెట్టి చూడు. It'll get straightened down one of these days. రానున్న దినాలలో వారు బలహీనైపోతారు. And David, when Saul put his armor on him and said, David, if you're going to fight this giant said, well, you're nothing but a boy. Just a youth, and he's been a warrior from his youth. సౌలు తన యొక్క సర్వాంగ కవచాన్ని దావీదు మీద ఉంచి ఇలా అన్నాడు, దావీదు, ఇతనితో నీవు పోట్లాడాలనుకుంటున్నావే, నీవు బాలుడు కదా, అతని బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు. How can you fight him? ఎలాగతంతో నీవు పోట్లాడగలవు? Listen to this little David. ఈ చిన్నవాడిన దావీదు చెప్పినది విను. You see, he did not say it like this. గమనించు, అతడు ఈ విధంగా చెప్పలేదు. Saul, your honor, sir. My father sent me to the grammar school, college, high school. I have a PhD. I'm equipped to do this. I'm a smart man. ఘనమైనయ్య గారు, సౌలు గారు, మా నాన్న నన్ను వ్యాకరణం పాఠశాలకు, ఉన్నత పాఠశాలకు, కళాశాలకు నన్ను పంపించాడు. నాకు తాత్విక శాస్త్ర విద్య ఉన్నది, PhD ఉన్నది. ఇది చేయటానికి నాకు స్థోమత్తు ఉన్నది. నేను తెలివేలేవాడును. He never said it like that. అతడు అలాగు చెప్పలేదు. He said, my Lord, he said, when I was herding my father's sheep out yonder, a bear come in and got one and I killed him. అతడు చెప్పాడు, నా ప్రభువా, అక్కడ నేను నా తండ్రి గొర్రెలను మేపుతున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చి ఒకదాన్ని పట్టుకున్నది, నేను దాన్ని చంపాను. And a lion come in and got one and I knocked him down, and when he raised up, I slew him. ఒక సింహం వచ్చి ఒకదాన్ని పట్టుకున్నది, నేను దాన్ని కొట్టాను. అది తిరిగి లేచినప్పుడు నేను దాన్ని చంపాను. And he said, the God that delivered me from the paws of the bear and the lion can also deliver me out of that hands of that uncircumcised Philistine. అతడు చెప్పాడు, ఎలుగుబంటి సింహపు పంజా నుండి నన్ను విడిపించిన దేవుడు సున్నత లేని ఆ ఫిలిస్తీను చేతిలో పడకుండా నన్ను కాపాడగలడు. A God-trained man. దేవుడు తరబేతినిచ్చిన ఒక మనుష్యుడు. There stood Saul with all the training that any man could have to know how to fight. ఏ విధంగా పుట్టడలో అందరూ ఎరిగిన అన్ని తర్బీతులు పొందిన సౌలు అక్కడ నిలబడే ఉన్నాడు. David didn't know nothing about a sword. కత్తి అంటే ఏదో అసలు ఎరుగునేవాడు దావీదు. He didn't know nothing about a shield. కవచం అంటే అతనికి ఏదో తెలియదు. Well, Saul went and put his great big armor on him, and little David was standing bow-legged almost. సరే, సౌలు వెళ్లిపోయి అతని యొక్క పెద్ద సర్వంగ కవచాన్ని అతనిపై పెట్టాడు. చిన్న దావీదు కాళ్ళు ఉంగిపోతున్నవి. You found out that his ecclesiastical vest didn't fit a man of God. It smashed him down. అతని ప్రసంగ వేదిక వస్త్రం ఒక దైవజనుడికి సరిపోలేదని వారు తెలుసుకున్నారు. అది క్రిందకు ఉగులాడుతున్నది గుజ్జులా. And all of our creeds and things won't never match God's equipment yonder. అక్కడ ఉన్న దేవుని సరంజామాకు మన మూఢ సిద్ధాంతాలు తదితరమైనవి సమము కలేవు. Oh, how we could go on and say many different ones. But straight to our text to hurry. అనేకమైన సంగతులు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చును. అయితే మన పాఠానికి త్వరపడదాము. Elijah was getting old.
And he knew it wouldn't be long till he'd have to leave the world. ఏలియా వృద్ధుడైపోతున్నాడు, అతడు త్వరగా ఈ లోకంను విడవబోతున్నాడు అని అతనికి తెలుసు. And God had found a man that was an honest man, that was a good man. His name was Elisha. దేవుడు ఒక నమ్మకస్తుని కలిగి ఉన్నాడు, ఒక యథార్థవంతుడు, అతడు మంచివాడు, అతని పేరు ఎలీషా. Now if you notice, one of them's name is Elijah and the other is Elisha. మీరు గమనిస్తే అందులో ఒకరి పేరు ఏలియా, మరొకరి పేరు ఎలీషా. Now he never went down into the farms and so forth and went and found in the schools of theology and up in the great high schools of those days. అతను ఎటువంటి తరగతులకు మొదలైన వాటికి వెళ్ళలేదు, లేక వేదాంత విద్యా పాఠశాలలోకి, ఆ దినాల్లో ఉన్నటువంటి గొప్ప ఉన్నత పాఠశాలలోకి అతను వెళ్ళినట్లుగా మనం చూచట్లేదు. What did he do? అతను ఏమి చేశాడు? He went out into the field and found a man plowing with 12 yoke of ox. అతని పొలంలోకి వెళ్లిపోయి 12 అరకల ఎడ్ల జతలతో ఉన్న ఒక మనిషిని అతను చూశాడు. What? Elisha, the one was plowing, knowed how to appreciate a straight row. ఏంటది? ఎలీషా నిఠారైన సాళ్ళు అనగా సమమైన వరుసను ఎరిగి అరక దున్నుతున్న ఒక వ్యక్తి ఎలీషా. And he knowed if he turned and looked back, he'd wiggle off the road. అతడు వెనుకకు తిరిగి చూసినట్లయితే దారిన అతడు గంతులు వేయడు అని అతడు ఎరుగును. And God knows that a man that knows how to plow straight fur knows not to put his hands on the plow and even turn to look back. నిఠారైన చాళ్ళు ఒకటి వేస్తున్నప్పుడు నాగటి మీద చేయి వేసి వెనుదిరిగి చూడనని దేవునికి తెలుసును. He never waited till he got his education, wiggled along the road. అతడు తన యొక్క విద్య ముగించి దారి మీద గంతులు వేటుకు నేర్చుకునే వరకు అతడు ఆగలేడు. He just killed the oxen, made a sacrifice, and took off with Elisha as soon as that mantle went over him. అతడు వెంటనే ఎద్దును వధించి అర్పించి దుప్పటి అతనిపై పడగనే ఏలియాతో ప్రయాణమయ్యాడు. He was ready, willing. అతడు సంశుద్ధుడయ్యాడు, ఇష్టపడ్డాడు. God knowed he could make him able. దేవుడు అతన్ని ఉపయుక్తమైన వానిగా చేయగలడని ఆయనకు తెలుసును. Now God's got to give him some training. దేవుడు అతనికి కొంత తర్బీతునివ్వాల్సి వచ్చను. He's been training him how to keep his eyes on the fur with 12 yoke of ox and one man plowing with him. ఆయన అలాగు చేశాడు. 12 జతల ఎడ్లతో ఒక్క మనిషి అరగదునుతున్నప్పుడు సాళ్ల మీద ఎలాగ తన కనుదృష్టి ఉంచాలో అటువంటి తర్బీతును ఆయన ఇచ్చాడు. He taught him some patience. How to be patient and train those ox to walk straight in the line. కొంత సహనాన్ని ఆయన అతనికి నేర్పాడు. ఆ ఎద్దులు ఒకే దారిన చక్కగా ఎలాగు నడవాలో ఆయన తర్బీతిచ్చాడు. He had trained some men afterwards. ఆ తర్వాత అతని కొందరికి తర్బీతి ఇవ్వాల్సి వచ్చను. Keep them on the Bible, on the Word, lined up with God. Stay straight in the line. వాక్యమగు బైబిల్ గ్రంథం మీద వారిని ఉంచాలి. దేవునితోనే సరళత కలిగి ఉండుట, గీతలోని చక్కగా ఉంచుట. And then even God had to school him a little bit. చిట్ట చివరకు దేవుడే కొద్దిగా విద్య నేర్పింపవలసి వచ్చను. He said, now you tarry here, for I'm going over to Gilgal. The Lord has called me. అతడన్నాడు, నీవిక్కడ ఉండు, నేను గిల్గాలుకు వెళ్ళుచున్నాను, ప్రభువు నన్ను పిలిచాడు. And the prophet, after he had felt that power upon him, that robe of Elijah, he said, as the Lord liveth and your soul liveth, I'll not leave you. ప్రవక్త శక్తి ఆ ఏలియా వస్త్రము అతని మీదికి వచ్చుట అతడు ఆ అనుభూతిని పొందిన తర్వాత యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను విడవను అని చెప్పుచున్నాడు. Went on to Gilgal, which is the place of Christian confession and baptism. గిల్గాల్కు వెళ్లిపోయాడు. అది క్రైస్తవ ఒప్పుకోలుకు బాప్తిసానికి స్థలమై ఉంటున్నది. And then he said, just stay here now. This is good enough. తర్వాత అతను చెప్పాడు, ఇప్పుడు ఇక్కడే ఉండు, అది మంచిది. You've made confession and baptism. This is good enough. నీవు ఒప్పుకోలు చేసావు, బాప్తిసాన్ని తీసుకున్నావు, ఇది సరిపోతుంది. I'm going up to Bethel, which means the house of God. నేను బేతేలుకు వెళుతున్నాను, దాని అర్థం దేవుని ఇల్లు అని. Now that would have been all right for many, Professor. చాలా మంది చెప్పుకునే వారికి అది సరిపోతుంది. Well, I've just come into the church and got fellowship
Why not just stay right here? నేను ఆ విధంగా మందిరానికి వచ్చాను, సహవాసాన్ని కలిగి ఉన్నాను, ఇక్కడే ఎందుకు ఆగిపోకూడదు? But listen, Elisha couldn't think that way. అయితే విను, ఎలీషా ఆ విధంగా ఆలోచన చేయలేదు. He'd already felt the power of God. అతను ముందుగానే దేవుని యొక్క శక్తిని అనుభవించాడు. He knew there was more for him. అతని కొరకు అనేకములు ఉన్నవని అతనికి తెలుసును. So he said, as the Lord liveth and your soul liveth, I'll not leave you. అందుచేత అతడు అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడవను. Oh, how I like that. హో, నేనది ఇష్టపడుతున్నాను. And he went up to the Bethel, to the house of God. And there he found a bunch of scholars. అతడు దేవుని ఇల్లైన బేతేలుకు వెళ్ళాడు. అక్కడ కొందరిని పండితులను కనుగొన్నాడు. They were all well-trained preachers. And they walked around and told him, said, Sir, do you know what? You're on the little end of the stick. వారందరూ కూడా మంచి తర్బీదు పొందిన బోధకులు. వారంతా అతని ఎదుకు వచ్చి అతన్ని ఇలాగడిగారు, అయ్యా, ఇది మీకు తెలుసా? నీవు కర్ర చివరి పులలాంటి వాడవు. Did you know Elisha's going to be taken away from you? He's too old. He can't live very long. ఏలియా నీ యొద్ద నుండి వెళ్లిపోతున్నాడు తెలుసా? అతడు మరీ ముసలివాడైపోయాడు. అతడు ఎంతో కాలం బ్రతకడు. Elijah's going to be taken, and you're going to be standing out there as a fanatic. ఏలియా వెళ్లిపోబోతున్నాడు. నీవు ఇక మూఢభక్తి కలిగిన వాడిగా ఉండిపోతావు. Let me tell you something now. నేనొకటి మీకు చెప్పనివ్వండి. A man that's ever tasted God will not be willing or cannot quench his thirst at a man-made cistern. దేవుని రుచి చూచిన ఒక మనుష్యుడు మనుష్య కల్పిత తొట్ల వలన అతని దప్పిక తీర్చలేము, లేక దాని వలన అతను ఇష్టపడడు. Can't do it. అది అతడు చేయలేడు. All their theology that they had there at the school of the prophets would not quench the thirst of that man of God who had a taste of God. అక్కడ ప్రవక్తల పాఠశాలలో ఉన్న వేదాంతమంతా దేవుని రుచి చూచిన దైవజనుని దప్పికను తీర్చజాలకపోయినది. And they kept persuading him. వారు అతన్ని బలవంతం చేస్తున్నారు. Oh, you should stay here, and why, in 6 weeks we could give you your PhD. హో, నీవు ఇక్కడే ఉండవలసి ఉన్నది. ఎందుకో తెలుసా? 6 వారాల్లో నీకు PhD ఇవ్వగలము. And you know, it wouldn't be very long till you take about 4 years of training here, and we could give you the right to preach. 4 సంవత్సరాల తర్బీదు ఇక్కడ తీసుకుంటే అది ఎంతకాలం పట్టదు. నీవు బోధ చేయడానికి మేము హక్కును ఇస్తాం. అది తెలుసా? You know, if you proved out to be all right, we'd send you out in our denomination. ఇది తెలుసా? నీవు సరిగ్గా ఉన్నావని రుజువైతే మా సంఘ శాఖల్లోకి నిన్ను పంపిస్తాము. That won't satisfy a man of God. దైవజనునికి అలాంటి సంతృప్తి కలగచేయదు. We'll train you to be a minister. If you just stay with us about 4 or 5 years, you're... నీవిక్కడ 4-5 సంవత్సరాలు మాతో ఉన్నట్లయితే నీవు బోధకుడవుటకు తర్బీదునిస్తాము మేము. He didn't have time for that kind of stuff. He was on his way to that fountain. అలాంటి చెత్త పొందుకోవటానికి అతనికి సమయం లేదు. ఆ ఊట ఉండినటువంటి మార్గములో అతడు ఉన్నాడు. He'd done come above that. దాని యొక్క పై స్థానానికి అతడు వచ్చి ఉన్నాడు. He'd done had a taste of heaven in his soul. అతడు తన ఆత్మలో పరలోకపు రుచిని అతడు చూశాడు. And he said, do you know your head's going to be taken away? అతను అడిగాడు, నీ యజమానుడు తీసుకోబోతున్నాడు, నీ యజమానుడు వెళ్ళిపోబోతున్నాడు, అది నీకు తెలుసా? And listen to what he said. అతను ఏమి చెప్పాడు వినండి. Yes, I know it, but hold your peace. అవును, నాకు తెలుసు, అయితే ఊరుకుండండి. In other words, save your breath. Don't try to tell me about it. ఇంకో మాటల్లో మీ యొక్క శ్వాసను కాపాడుకోండి. దాని గురించి నాకు చెప్పడానికి ప్రయత్నం చేయవద్దు. Don't try to tell me what I'm doing. I know where I'm going and what I'm after. నేను ఏమి చేయాలో నాకు చెప్పవద్దు. నేనెక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసును. తరువాత నేనేమవుతానో నాకు తెలుసు. God give us men like that, God-trained man, who knows not to wiggle off on this and wiggle off on that. దేవా, అలాంటి ప్రజలను మాకు దయచేయండి. దేవుడు తర్బీతునిచ్చిన మనుష్యులు, ఆ గంతులు ఈ గంతులు అలాంటి వారికి తెలియవు. I know where I'm going, and don't speak to me about it. Just hold your breath. నేనెక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు.
దాని గురించి నాకు చెప్పవద్దు. నోరు మూసుకోండి. Don't try to discourage me because it isn't going to do any good. నన్ను అధైర్యపరచవద్దు, ఎందుకంటే ఏ విధమైన మేలు చేయదు. Oh, if the people that's prayed for would just have that much courage. ఓ ప్రార్థన కోరుతున్నవారు అలాంటి ధైర్యం వారు కలిగి ఉన్నట్లయితే ఎంత బాగుండు. Oh, the days of miracles is past. That wasn't real. You watch, you'll get sick again. అద్భుత కార్యాలు జరుగు దినాలు గతించినవి. అది నిజం కాదేమో. నీవు కనిపెట్టు, నీవు తిరిగి వ్యాధిగ్రస్తుడు అవుతావు. Just hold your breath. Don't tell me nothing about it. I'm moving on. నీవు అలాగే గాలి పీల్చుకు, నోరు మూసుకో. దాన్ని గురించి నాకేమి చెప్పవద్దు. నేను ముందుకు సాగి వెళ్తున్నాను. The revival's coming. God's promised it. ఉద్యోగం రాబోతున్నది. దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు. Oh, you sons of God, move out into that sphere yonder. Fearless, fearless. ఓ దేవుని కుమారులైన మీరు దూరాన నుండి ఆ గోళములోకి కదలండి. భయం లేకుండా, భయం లేకుండా. Take God at His word. ఆయన వాక్యములోనే దేవుని తీసుకోండి. I know He's going to be taken away, but that isn't what you haven't got nothing here to interest me. అతని కొనిపోబడుతుందని నాకు తెలుసు. అయితే ఇక్కడ నన్ను గుర్చి మీకు అవసరత ఏమీ లేదు. All your degrees and PhDs and Bachelor of Art and all this stuff doesn't satisfy me. Just hold your breath. మీ యొక్క డిగ్రీలన్నీ, పిహెచ్డీలన్నీ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్ అలాంటి డిగ్రీలన్నీ ఇదంతా నన్ను తృప్తిపరచవు. మీరు నోరు మూసుకుని ఉండండి. Well, you're going to crack up out there. సరే, నీవక్కడ పగిలిపోతావు. Well, if I crack up, let me crack up. I'm on the road. On he was going. నేను పగిలిపోతే పగిలిపోని, నేను నా రహదారిపైన ఉన్నాను. అతను వెళ్తున్నాడు. You can't make it go over. అది అక్కడకు చేరినట్లు నీవు చేయలేవు. I know I can't make it go over, but God's going to take me over, he said. నాకు తెలిసి నేను అది చేయలేను. అయితే దేవుడు నన్ను అక్కడకు తీసుకుని వెళ్తాడు అని చెప్పాడు. Well, Elisha's going to Jordan. ఏలియా యొర్దానుకు వెళ్తున్నాడు. I'm going with him. నేను అతనితో వెళ్తున్నాను. God requires Jordan in every life. ప్రతి వాని జీవితంలో దేవుడు యొర్దాను కొరుతున్నాడు. So Elisha come around and said, now Elisha, Elijah said to Elisha, you're just a young man, perhaps something like this. And really you haven't had any schooling. కాబట్టి ఎలీషా వచ్చాడు. ఏలియా ఎలీషాతో అన్నాడు, నీవు కేవలం ఒక యవనస్తుడివే. బహుశా ఈ విధంగానే ఉండవచ్చు. నిజంగా నీకు ఎటువంటి విద్య లేదు. The old prophet was trying to try him out. వృద్ధుడైన ప్రవక్త అతని పరీక్షించుట కొరకై ప్రయత్నం చేస్తున్నాడు. He said, you're just a young man, you haven't had much schooling. అతను అన్నాడు, నీవు కేవలం యవ్వనస్తుడువు, నీవు ఎక్కువగా పాఠశాలకు వెళ్ళినవాడవు కాదు. Why, you haven't had a grammar school education. నీకు వ్యాకరణ పాఠశాల విద్య లేదు. The only thing you know to do is how to plow. నీ వెరిగిందంతా కేవలము అరకదునుట మాత్రమే. So, you better stay here and get your Bachelor of Art. See? కాబట్టి నీవిక్కడే ఉండి నీ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ పొందుకోవచ్చు కదా. చూశారా? You better stay and get your degree. నీవిక్కడే ఉండిపోయి నీ డిగ్రీ నీవు తీసుకో. But not Elisha. Not that man who had once touched God. Felt that power of the anointing upon him. అయితే అది ఎలీషాకు కాదు. ఒక్కసారి తాకబడిన వ్యక్తి కాదు. అది దేవుని శక్తిని అభిషేకంగా పొందిన వ్యక్తికి కాదు. అది He said, as the Lord lives and your soul never dies, I'll not leave you. అతడు చెప్పాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. He had a purpose. He saw the vision. He knew what was going to take place. అతనికి ఒక పని ఉన్నది. అతడు దర్శనాన్ని చూచాడు. ఏమి జరగనయ్యున్నదో అది అతడు చూశాడు. And they both went down to Jordan. వారిద్దరి కూడా యొర్దాను యొద్దకు చేరారు. Jordan means death. యొర్దాను అనగా మరణము అని అర్థం. There they stand. The old man and the young man. It really represents Christ and His church. అక్కడ వారిద్దరూ నిలబడి ఉన్నారు. ఒక వృద్ధుడు, ఒక యవ్వనస్తుడు. అది నిజంగా క్రీస్తుకు ఆయన యొక్క సంఘానికి పోలికై ఉంటున్నది. And there they stood by the Jordan. వారక్కడ యొర్దాను నది నిలబడి ఉన్నారు. There she is coming down out of the Judean hills. The great ripples are roaring like that. అక్కడ ఆ నది గొప్ప శబ్దముతో గలగలలతో యూదయ కొండలో నుండి పొర్లి పారుకుంటూ వస్తున్నది. And Elisha with his gray hair hanging down his back,
his dimmed old eyes looking across Jordan, and the young man watching every move that he made. ఏలియా తన నెరసిన వెంట్రుకలు మెడపైకి విరాడుతూ ఉండగా అతని ముడతలు పడిన ముసలి కళ్ళు యోర్దాను చూస్తూ ఉన్నవి. అతడు చేస్తున్న ప్రతి కదలిక యవ్వనస్తుడైన ఇతడు కనిపెడుతున్నాడు. One, the young man was waiting for a vision to carry out the will of God. ఏ యవ్వనస్తుడు దేవుని చిత్తాన్ని మోసుకుని పోవడానికై ఒక దర్శనం కోసం ఎదురుచూస్తున్నాడు. The other was going home. There's both at Jordan. మరొకరేమో దేవునింటికి వెళ్ళినట్లుగా చూస్తున్నారు. ఇద్దరు యోర్దాను వద్ద ఉన్నారు. Elisha to him is going home. అతని ఇంటికి వెళ్తున్నాడు. Elisha had a bitter life. ఏలియా జీవిత చేదు అనుభవాన్ని అనుభవించాడు. That woman preacher down there gave him a rough way to go. Jezebel and Ahab. అహాబు, ఎజబెలు, అక్కడ ఉన్న స్త్రీ బోధకురాలు అతను వెళ్లిపోవటానికై ఒక కరుకైన దారిని ఏర్పరిచారు. And the stones and all that he had went through, Elisha was getting tired. అతడు వెళ్లిన దారంతా రాళ్ల దారే. ఏలియా అలసిపోయాడు. And he knew that he had fought a good fight and he had finished the course. అతడు తన పరుగును తుదముట్టించాడని, మంచి పోరాటం పోరాడి ఉన్నాడని అతనికి తెలుసు. Just across Jordan, his retirement laid. యోర్దాను దాటుతో తన ఉద్యోగ విరమణ అవుతున్నది. But Elisha was watching for that spirit was on him. ఎలీషైతే అతని మీద ఉన్న ఆత్మ కొరకై కనిపెడుతున్నాడు. So if you notice, every believer, when you come to a place where you have to set out, you'll feel the cold waves of Jordan laughing at your feet. కాబట్టి నీవు గమనిస్తే ప్రతి ఒక్క విశ్వాసి తన్ను తాను పోగొట్టుకోవలసిన స్థలానికి వచ్చినప్పటికీ నీ పాదాల క్రింద పారుతున్న యోర్దాను చల్లని నీళ్లను నీవు అనుభవిస్తావు. Are you going to cross or are you not? నీవు దాటబోతున్నావా లేదా? Jordan is separation. Separating. యోర్దాను అనగా వేరు చేయటం, వేరుపట్టం. And standing back on the hill was these preachers yet hollering to Elisha, you better not go over. You're going to go overboard. ఈ బోధకులు కొండ వెనకాల నిలబడి ఇంకా ఎలీషాను చూచి కేకలు వేస్తూనే ఉన్నారు. నువ్వు వెళ్లకుండా ఉండటం మంచిది, నీవు హద్దు దాటిపోతున్నావు అని అంటున్నారు. You hear them remarks yet today. వారి పలుకులు ఇంకా నీవు ఈ రోజు కూడా వింటుంటూనే ఉంటావు. Well, Elisha said, if God is God, and that's His prophet, I've got to take His place. And I need His Spirit to do it with. అయితే ఎలీషా చెప్పాడు, దేవుడు దేవుడైనట్లయితే, అతడు దేవుని ప్రవక్త అయినట్లయితే నేను అతని స్థానాన్ని తీసుకోవలసి ఉన్నది. నేనది చేయటానికి ఆయన ఆత్మ నాకు కావాలి. I don't need their school. వారి పాఠశాల నాకు వద్దు. If their school would have done it, they'd be taking His place. వారి పాఠశాల అది చేసినట్లయితే అతని స్థానాన్ని వారు తీసుకుంటారు. But God called me to do it, and I need His Spirit. అయితే అది చేటు కొరకై దేవుడు నన్ను పిలిచాడు. నాకు ఆయన ఆత్మ కావాలి. If the schools of the churches would have took the place and the power that Jesus offered, it would have took it years ago. Methodist, Baptist, Catholic, Presbyterian, but it will never do it. సంఘముల పాఠశాలలు ఆ యొక్క స్థానాన్ని తీసుకుంటే, యేసు ఇచ్చిన శక్తిని తీసుకుంటే ఎన్నో సంవత్సరాలకు పూర్వమే అవి తీసుకుని ఉండవచ్చును. మెథడిస్టు, బాప్టిస్టు, కేథలిక్, ప్రెస్బిటేరియన్లు సంఘాలు అవి తీసుకుని ఉండవచ్చును. అయితే అవి ఎన్నటికీ చేయలేవు. Takes the Spirit of Jesus Christ in you across Jordan of every denomination behind and everything else and stand alone with God. యేసుక్రీస్తు ఆత్మనే తీసుకో. ప్రతి సంఘ శాఖ వెనుకనున్న యోర్దాను నీవు దాటుతావు. దేవునితో ఒంటరిగా నిలబడు. So he stood with him at Jordan. కాబట్టి అతడు యోర్దాను యొద్ద అతనితో నిలబడ్డాడు. Elisha looking up there, knowing somewhere across there, God would meet him. అక్కడ ఒక చోట ఎక్కడో దేవుడు అతన్ని కలుసుకునని ఏలియా అక్కడ పైకి చూస్తున్నాడు. And he took off his robe and he looked around to the young man. And he smote the Jordan. అతడు తన అంగిని తీసివేశాడు. అతడు
ఈ ఎవరి వైపు చూశాడు. అతను యోర్దాన్ని కొట్టాడు. And when he did, the Jordan opened up and they walked over on dry land. అతడు అలా చేసినప్పుడు యోర్దాను తెరుచుకున్నది. వారు ఎండిన నేల మీద నడిచి వెళ్లారు. See, the Jordan ain't so bad after all. Amen. If there's something with you to open up the way. చూశారా, యోర్దాను ఏదో చెడ్డది కాదు. ఒకటి నీతో ఉండి దారిచుటకై ఉన్నట్లయితే అది. Oh, when they hit the other side. ఓ, వారు ఆవలి గట్టుకు చేరుకున్నారు. Hooked to every bush was a horse and a chariot. పొదలోని ప్రతి ముళ్ళు గుర్రము రథమై ఉండిపోయినది. The King of Kings had sent an escort to bring Elijah up home. రాజుల రాజు ఏలియాను ఇంటికి తీసుకుని వచ్చుట కొరకై ఒక కాపలావాన్ని పంపించాడు. It's all over for Elijah. ఏలియా దినాలు ముగించబడినవి. He'd had enough of it, about 80-something years of fussing with them people down there and having to go through hungers and strifes and everything else. He was ready to go home. అతనికి అవి సరిపోతవి. సుమారు 80 సంవత్సరాలు ఆ పైచిలకు అక్కడున్న వారితో గడబిడలు, తగాదాలు, ఆకలి బాధలు అనుభవించాడు. అతడు ఇంటికి వెళ్ళుటకు సంసిద్ధపడ్డాడు. And he looked around to Elisha. And Elisha wanted to see a vision. అతడు ఎలీషా కొరకు చూచాడు. ఎలీషా ఒక దర్శనం చూచుటకు ఆశపడుతున్నాడు. Oh, he had all the schooling back there. He could have stopped that. They wasn't getting nowhere. అక్కడ వెనకాల అతడు ఆగిపోయినట్లయితే అన్ని విద్యాశాలన్నీ అతనికి అక్కడున్నవి. అవి ఇక్కడ లేవు. God was going to train him his own way. దేవుడు తన స్వంత మార్గాన్న అతనికి తర్బీతి ఇవ్వబోతున్నాడు. So when he looked over there, looked all them bushes hooked around there, these chariots of fire and horses of fire, it done something to Elijah. కాబట్టి అతడిని చూచినప్పుడు ఈ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు అక్కడ పొదలో ఉన్నవి. అది ఎలీషాకు ఒకటి కలుగు చేసినది. He saw a vision. అతను ఒక దర్శనాన్ని చూశాడు. Yes, brother. And when God taken Elijah up, he came back with the double portion of his spirit. అవును సహోదరుడా, ఏలియాను దేవుడు పైకి తీసుకున్నప్పుడు అతని రెండంతల ఆత్మతో అతను తిరిగి వచ్చాడు. He was ready for the revival then. అప్పుడు అతడు ఉజ్జీవానికి సంసిద్ధపడ్డాడు. Notice the man then being just a plowboy before. ఆ తర్వాత ఆ మనిషిని గమనించు. కేవలం అతడు నాగలి దున్నే చిన్నవాడే. God made his name immortal. అతని యొక్క పేరును దేవుడు చిరంజీవిగా చేశాడు. All the prophets that stood around watching him had to bow to his feet because he had the power of God upon him. ఆ చుట్టూ నిలబడి ఉన్న ప్రవక్తలు అతని గమనిస్తున్నారు. అతడు దేవుని శక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి వారు అతని పాదములకు సాగిలపడవలసి వచ్చెను. There's coming an hour when God shall make the world bow at the feet of men and women who has plunged through and crossed Jordan and separate themselves from the things of the world. ఎవరైతే యోర్దాను దాటి లోక కార్యాలకు తమకు తాము వేరుపరుచుకుంటారో అట్టి స్త్రీ పురుషుల పాదాలకు లోకము సాగిలపడబోతున్నది. ఒక ఘడియన దేవుడు చేయబోతున్నాడు. Brother and sister, tonight, whatever you do, whatever you think, you cross Jordan with God. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీవేమి చేసినప్పటికీ, నీవు ఏమి తలంచినప్పటికీ దేవునితో నీవు యోర్దాను దాటు. Go on over, separate, leave the world behind. నీవు ముందుకు సాగిపోయి వేరు చేసుకో. లోకమును వెనుక విడిచిపెట్టు. Let God train you for His own service. దేవుడు తన సొంత పరిచర్యకు ఆయన్నే తర్బీతునివ్వనివ్వు. We are living in a day before this revival. But God's searching out, trying to find hearts. ఏ ఉద్యోగానికి ముందు దినాన మనము జీవిస్తున్నాము. అయితే దేవుడు హృదయాలను పరిశోధించుస్తున్నాడు. Look, He found a man by the name of Paul. Oh, self-styled Pharisee, but He had to work him over like before he could become a disciple. చూడు, పౌలు ఒక మనుష్యుని ఆయన కనుగొన్నాడు. ఓ, తనకు తానే కట్టుకున్న పరిచయుడు అతడు. అయితే అతడు శిష్యుడు కాకమునపు అతడెక్కడ పనిచేయవలసి ఉన్నది. Look what He done all down through the ages to man. చూడు, అతడు ఏమి చేశాడు. కాలాలలో పురుషులందరిలో He had to take them and pump their theology out of them. అతడు వారిని తీసుకుని వారి యొక్క వేదాంతాన్ని వారిలో నుండి తీసివేయవలసి ఉండెను. And Paul, as soon as
he saw the vision. He didn't go up to Jerusalem to Gamaliel, the great teacher, the greatest in Israel that he had been taught by. He never went back to him to consult him. పౌలు దర్శనం చూచిన వెంటనే అతనికి విద్యను అభ్యసింపజేసిన ఇశ్రాయేల్లో ఉత్తమ ఉపాధ్యాయుడైన గమలీయుల యొద్దకు అతను వెళ్ళలేదు. తిరిగి అతనితో సంప్రదించడానికి అతని యొద్దకు ఎన్నడూ వెళ్ళలేదు. Why never even went to Jerusalem for 14 years later? ఎందుకని 14 సంవత్సరాల వరకు అతను యెరూషలేముకు వెళ్ళలేదు. But he went out to Egypt in a prayer meeting. అయితే ప్రార్థనా కూటానికై ఐగుప్తుకు వెళ్లిపోయాడు. There God let him write many books of the New Testament. క్రొత్త నిబంధనలో అనేకమైన పుస్తకాలు వ్రాయటానికి దేవుడు అతనికి అక్కడ అనుమతించాడు. See, God's looking for man. గమనిస్తున్నారా? దేవుడు మనుషుల కొరకే ఎదురు చూస్తున్నాడు. He had somebody who wanted to write that testament. So he just chose Paul and he just got all his theology out of him. ఆ నిబంధనను వ్రాయుటకు ఆయనకు ఒకరు కావలసి ఉండెను. అతనిలోని వేదాంతానంతా ఆయన తీసివేశాడు. Paul said he had to forget all that he ever knew to learn Christ. పౌలు చెప్పాడు, క్రీస్తుని గురించి నేర్చుకుంటానికి అతడు ఎరిగిందంతా అతడు మరిచిపోయాడని పౌలు చెప్పాడు. God today is trying to empty the world out of us and get us to empty ourselves out and be fearless men and women who love God and will stay with God and will cross the separating line, Jordan, that he could use us for his glory. ఈనాడు మనలో ఉన్న లోకానంతా దేవుడు తీసివేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరియు మనలో మనము ఖాళీ అయిపోవట కొరకై భయము లేకుండా దేవునితోనే ఉండి దేవుని ప్రేమించు స్త్రీ పురుషుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. వేరు చేయ గీత అయిన యోర్దాను దాటు వారిని ఆయన తన మహిమ కొరకై వాడుకున్ను. This is an hour that I want you to think hard. నేను కఠినంగా ఆలోచించవలసిన ఘడియ ఇదే. And if you have never crossed this place, నీవి స్థలాన్ని ఎన్నడూ దాటినట్లయితే, if you've never come across this line where you still say, well, my mother belonged to a certain church. ఈ గీత యుద్ధకు నీవెన్నడూ రానట్లయితే, నా తల్లి ఫలానా సంఘానికి సంబంధించినది అని నీవింకా చెప్పినట్లయితే, that's all right. That doesn't take your place. అది మంచిదే. అది నీ స్థానాన్ని స్వీకరించదు సుమా. అవును, God is calling men and women today to the battlefront. ఈనాడు దేవుడు స్త్రీ పురుషులను యుద్ధభూమికి పిలుస్తున్నాడు. He's not calling them to Gilgal, neither is he calling them to Jericho or Bethel. ఆయన వారిని గిల్గాలుకు పిలుచట్లేదు, లేక ఎరికోకు ఆయన వారిని పిలవటం లేదు, లేక బేతేలుకు పిలుచట్లేదు. They will perish, అవి నశించిపోతవి. but he's calling them to cross Jordan. అయితే యోర్దాన్ దాటానికి ఆయన వారిని పిలుస్తున్నాడు. So he can get you out into the school of his own power and make you and mold you. తద్వారా ఆయన స్వంత బలమగు పాఠశాలలోకి తీసుకుని వచ్చి మలచి సరిచేటుకు. Look what he's doing right here now. Sending down the spirit of his son. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు చూడు. ఆయన కుమారుని ఆత్మను పంపటం వలన He's performing signs and wonders and miracles which the world hasn't seen in the last 2,000 years. గత 2000 సంవత్సర కాలములలో లోకము చూడనటువంటి అద్భుతాలు, సూచనలు, సూచిక్రియలను ఆయన జరిగిస్తున్నాడు. The scientific world has caught the picture of it. విజ్ఞాన శాస్త్ర లోకము దాని పటాన్ని పట్టుకున్నది. The pillar of fire, the angel of the Lord, hangs in Washington, D.C. tonight of the Hall of Religious Art. The only supernatural being was ever scientifically proven to be photographed. He puts forth the same signs and wonders. అగ్ని స్తంభము ప్రభుదూత శాస్త్రము ద్వారా రుజువు కాబడి ఫోటో తీయబడిన ఒకే ఒక దైవ సంబంధమైన ఉనికి ఈ రాత్రివేళ వాషింగ్టన్ డీసీలోని మత సంబంధమైన పటములు గల భవనములో ఉన్నది. ఆయన స్వంత అద్భుతాలు, సూచిక్రియలు ఆయనే వ్యక్తపరుచుచున్నాడు. What is it? It's crossing Jordan. ఏంటి అది? అది యోర్దానును దాటుట. Get alone with God. Lay in his own furnace of refinery. దేవునితోనే ఒంటరిగా రా. శుద్ధి చేయు ఆయన స్వంత కొలిమిలోనే ఉండు. Get on the big master potter's wheel and let him mold you. మహోన్నతుడైన ఆ పెద్ద పరమ కుమ్మరి చక్కెర మీదికి రా. ఆయన్నే నిన్ను సానెపెట్టని. Tonight, while we're in prayer, while we're coming to that place, lay yourself right over on his wheel and say, Lord, here I am. Mold me and make me after your own fashion. And God will do it. ఈ రాత్రి
మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, మనం ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆయన చక్కెర మీదనే ఉండి, ప్రభువా నేనున్నాను, నన్ను సనపెట్టు, నిన్ను స్వంత రూపంలోకి నన్ను మార్చు, నీ స్వంత రూపంలోకి నన్ను మార్చు అని చెప్పు. దేవుడిది చేస్తాడు. While we bow our heads just a moment for a word of prayer. Just before prayer, I'd like to ask this question to people inside and out. చిన్న ప్రార్థన కోసం మనము క్షణం తల్లవంచుకుందాము. ప్రార్థనకు ముందు లోపట బయట ఉన్న ప్రజలకు ఈ ప్రశ్న అడగాలని నేను ఆశపడుతున్నాను. How many in here sincerely would like to go with Jesus down to the Jordan tonight? There, cross over there to where you could see a vision and see what God really means. ఈ రాత్రి కన్నా వారిలో ఎంతమంది విధేయతతో యోర్దాను యొద్దకు యేసును వెంబడించుటకు ఇష్టపడుతున్నారు? మరియు ఇక్కడే మీరు దర్శనం చూడగలిగి దేవుడు ఎవరైనది నిజంగా మీరు చూడగలరు. Would you raise your hands? మీ చేతులు పైకెత్తుతారా? God bless you. Just look, I guess there's 200 hands in the building up. దేవుడి మిమ్మల్ని దీవించును. చూడు, భవనములో 200 మంది పైకెత్తారు. Go down to Jordan. Not down to the seminary. యోర్దానుకు దిగివెళ్ళుటకు, సెమినరీకి కాదు. Elisha passed right by that. దాని ద్వారానే ఎలీషా దాటిపోయాడు. They said, tarry here. He said, I don't want to. That's man-made. వారన్నారు, ఇక్కడ ఉండు. అతడన్నాడు, నాకది అవసరం లేదు, అది మనుష్య కల్పితము. I'll never quench that thirst of a man who's thirsting for God. దేవుని కొరకు దాహముగును ఒక మనుషుని దాహమును అది తీర్చలేదు. No seminary experience, no degrees of art or so forth will never quench that thirst till you drink from that fountain of life. లేదు, సెమినరీ అనుభవము, ఎటువంటి ఆర్ట్ డిగ్రీలు నీ దప్పికను తీర్చలేవు. జీవపు ఊటలోని జలాన్ని నీవు త్రాగే వరకు. You that raise your hands, pray with me now. చేతులెత్తిన మీరు నాతో కలిసి ఇప్పుడు ప్రార్థించండి. Dear God, in this few minutes of service, men and women standing around the walls, boys and girls, and on the outside leaning against the windows. ప్రియమైన దేవా, ఈ కొద్ది నిమిషాల కూటములో గోడల యొద్ద నిలబడిన స్త్రీ పురుషులు, బయటనున్న బాలురు బాలికలు కిటికీల యొద్ద ఆనుకుని ఉండి ఉన్నారు. Hot, but yet there's something in them that you've caught their attention or they'd have walked away. They wouldn't stand there like that. వేడిగా ఉన్నది, ఆయనను ఒకటి వారిలో ఉన్నది. వారి యొక్క అవగాహన నీవు పట్టుకుని ఉన్నావు. లేట్లయితే వారు వెళ్ళిపోయేవారు. వారు ఆ విధంగా నిలబడేవారు కాదు. Lord God, because they know that they're just human beings. అయితే ప్రభువైన దేవా, ఎందుకంటే వారి కేవలం నరమాతులు మాత్రమే. And we read in the paper where one of our honorable ex-mayors listened to the vice president speak, was taken away. మేము వార్తాపత్రికలో చదివాము. అక్కడ మా గౌరవనీయులైన ఎక్స్ మేయర్, వైస్ ప్రెసిడెంట్ మాట్లాడటం విని కొనిపోబడ్డారు వారు. Another at a ball game the other night, a noted man went quickly. And their souls is somewhere tonight. మరొకరు గత రాత్రి బాల్ గేము, ఒక పేరుగాంచిన ఒకరు త్వరగా అయిపోయారు. వారి ప్రాణం ఈ రాత్రి ఒక చోట ఉన్నది. God, that'll be our way someday. దేవా, ఒక దినాన అదే మా సంగతి కూడా. Maybe not in the same manner, but we must go. బహుశా అదే విధంగా కాకపోవచ్చు, అయితే మేము తప్పక వెళ్ళవలసి ఉన్నది. And let men come to themselves and realize that just belonging to the church isn't what you require. ప్రజలు తామే వచ్చి సంఘానికి సంబంధించునేది నీవు కోరునది కాదని వారు గ్రహించుదురు కాక. You want man to be filled with the Spirit, born, hewed out, burnt in with the Holy Spirit, branded. Man who's crossed the line. God called man. పరిశుద్ధాత్మతో నింపబడి, తిరిగి జన్మించి, చెక్కబడి, పరిశుద్ధాత్మతో కాల్చబడి, ముద్ర వేయబడి,
గీత దాటిన దేవుడు పిలిచిన మనుషులు నీకు కావలసి ఉన్నది. And we believe that you're going to send the revival that Billy Graham and many others are praying for. బిలిగ్రహము మొదలుగా వారు ప్రార్థిస్తున్న ప్రార్థనకు ఉజ్జీవాన్ని నీవు పంపబోతున్నావని మేము నమ్ముతున్నాము. When you can get men out to themselves, away from their school of theology, away from their self-styled ways. Fearless man of character with you, who believes you and takes you at your word. వారిలో నుండి నీవు మనుషులు తీసుకుంటావు. వారి వేదాంత పాఠశాల నుండి, వారి స్వంత తర్జా మార్గాల నుండి భయములేని మనుషులను, నీ గుణగణములు కలిగిన వారిని, నిన్ను నమ్మి నీ వాక్యమును తీసుకున్న వారిని నీవు తీసుకుంటావు. God may many of them be standing present now. That'll give all that they've got to the Lord Jesus and sell out to the world. దేవా, ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్న వారిలో అనేకులు వారికి కలిగిందంతా ప్రభువైన యేసుకు ఇవ్వగలరు, లోకానికి అమ్మివేయగలరు. Go on past Gilgal, the place of confession and Christian beginnings. త్వరగా గిల్గాలుకు వెళ్లి తప్పిదాలు ఒప్పుకొని క్రైస్తవ జీవితం ఆరంభిస్తారు. Go on past the school of the prophets that sat back there with their theology. ప్రవక్తల పాఠశాలకు త్వరగా వెళ్లి వారి వేదాంతంతో అక్కడ కూర్చుంటారు. Go on to Jordan to an open vision when they cross. Find that the living God still lives. తెరవబడిన దర్శనము ద్వారా యోర్ధానికి వెళ్లి అక్కడ దాటినప్పుడు జీవం గల దేవుడు ఇంకా సజీవుడుగా ఉన్నాడని తెలుసుకోగలరు. Later we find this prophet looking all around him, and there were those same angels of fire in chariots down at Dothan one day. ఆ తర్వాత ప్రవక్తలు అతని కొరకై వెదకటం మేము గమనిస్తున్నాము. ఇంకా ఒకానొక దినాన అవి ఆ అగ్నిదూతలు రథాలు దాతాన్లో కనబడటం మేము చూస్తున్నాము. You're still here tonight, Lord. ప్రభువా, వారింకా ఈ రాత్రి ఇక్కడే ఉన్నారు. Call your man. Call your women, your boys, your girls, Lord. ప్రభువా, నీ పురుషులను స్త్రీలను పిలువు, బాలులను బాలికలను పిలువు. Speak peace to their hearts and let them cross over beyond the things of the world. For we asked it in Jesus' name and for His sake. Amen. వారి హృదయాలతో మాట్లాడండి. లోక కార్యకలాపాలకు వాటి నుండి వారి దాటిపోవుతురు కాక యేసు నామమున అడుగుచున్నాము, ఆయన నామము కొరకే. ఆమేన్. I want to sing that just a moment real quietly in worship. నేను నిశ్శబ్దతతో ఆరాధన చేస్తూ ఒక క్షణం ఇది పాడగూరుతాను. Have thine own way, Lord. Have thine own way. ప్రభువా, నీ స్వంత మార్గమే నాకివ్వు, నీ స్వంత మార్గమే నాకివ్వు. Hold over my being absolute sway. ఓ నన్ను పట్టుకో, సంపూర్తిగా నన్ను నీ ఆధీనమందు ఉండనివ్వు. Mold me and make me after thy will, while I'm waiting, yielded and still. ఇష్ట ప్రకారంగానే నీకే లోబడి పోవుచుండగా నన్ను చెక్కుము, నన్ను తయారు చేయుము. All together now, in a way of worship. ఇప్పుడు మనం అందరము ఆరాధన విధముగా పాడుకుందాం. Have thine own way. Now dedicate yourself to that song, by that song to God. Have thine own way. Hold o'er my being, absolute sway. Mold me and make me after thy will. Oh, I am waiting. Quietly now in worship now. Don't look around, just look to God. ఇప్పుడు ఆరాధన చేస్తూ నెమ్మదిగా చుట్టుప్రక్కల చూడవద్దు, దేవుని వైపే చూడు. Have thine own way. Really mean it. Have thine own way. Thou art the potter. I am the clay.
After I will, for I am yielded and still. I believe it would be real good. You love to worship. అదెంతో బాగుందని అనుకుంటున్నాను. మీరు ఆరాధన చేయడానికి ఇష్టపడతారా? Message is over now. Let's just worship a minute with our heads bowed. That song again. Mean it from your heart. వర్తమానం అయిపోయినది. మనం తల్ల వంచుకుని ఒక నిమిషం ఆరాధన చేద్దాం. మరలా ఆ పాట నీ హృదయంలో నుండి రావాలి. Thou art the potter, I am the clay. Mold me and make me after I will. Oh, I am waiting. You and still. Lord, grant this. May every one from these little children to the oldest man and woman in divine presence. ప్రభువా, ఇది అనుగ్రహించండి. ఈ చిన్న బిడ్డల మొదలుకొని పెద్దలైన స్త్రీ పురుషుల వరకు దైవ సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కరికి May the Holy Spirit just now operate on their faith and take away all of the doubts, all of the little failures, and may they be molded after thy will. పరిశుద్ధాత్మ వారి యొక్క విశ్వాసాన్ని వినూత్నము చేసి నీ ఇష్ట ప్రకారంగానే వారు తయారవుదురు కాక. While they're on your great molding wheel, we lay our souls for dedication, remolding. నీ గంభీరమైన సాన్నపట్టు చెక్కలపైన వారు ఉంటుండగా తిరిగి తయారు చేయబట్టానికి ప్రతిష్ఠిత కొరకు మా ఆత్మలు మేమచ్చట పెడుతున్నాము. Grant it, O God, in the name of Jesus, thy Son. Amen. దయచేయండి దేవా, నీ కుమారుని యేసు నామమున ఆమేన్. I just love this, don't you? నేను దాన్ని ప్రేమిస్తున్నాను. మరి మీరు Just quietly feeling the Holy Spirit. పరిశుద్ధాత్మ తాకిడిని మీరు అనుభవించట్లేదా? Oh, it's a rugged message, and then that sweetness of the Holy Spirit, it comes by the Word. ఓ కఠినమైన వర్తమానము తర్వాత పరిశుద్ధాత్మిక మాధుర్యము అది వాక్యం వల్ల వచ్చినది. I'm going to sing a verse of that or try. దాని యొక్క వచనం నేను పాడుతాను, లేక అది ప్రయత్నం చేస్తాను. It's dripping with blood. Yes, it's dripping with blood. This Holy Ghost gospel, it's dripping with blood. The blood of disciples who died for the truth. This Holy Ghost gospel is dripping with blood. The first one to die for this Holy Ghost plan was John the Baptist, but he died like a man. Then came the Lord Jesus, they crucified him. He preached that the Spirit would save man from sin. There was Peter and Paul and John the Divine. They gave up their lives so this gospel could shine. They mingled their blood like the prophets of old, so the true word of God would honest be told. Then they stoned Stephen. He preached against sin. He made them so angry
dashed his head in, but he died in the spirit. He gave up the ghost and went to join the others, that life-giving host. The souls under the altar are crying, how long? For the Lord to punish all that's done wrong. But there's going to be more who'll give their life's blood for this Holy Ghost gospel and its crimson flood. All together now. అందరం ఇప్పుడు పడుదాము. It's dripping with blood. Yes, it's dripping with blood. This Holy Ghost gospel. It's dripping with blood. The blood of disciples who died for the truth. This Holy Ghost gospel is dripping with blood. What were they? Man who God trained and called. ఎవరెవారు? దేవుని చేత తర్బీతు పొంది పిలిచిన మనుషులు. How can God ever use a coward to put his word into? He's a scared. పిరికి వానిలో ఆయన వాక్యం నుంచి అలాంటి వాణ్ణి దేవుడు ఎలాగ వాడుకుంటాడు? అతడు భయపడేవాడు. That's the reason they know nothing about it. ఆ కారణము చేతనే దాని గురించి వారికి ఏమీ తెలియదు. Man who are not scared, who God has circumcised by the Holy Spirit. God lives inside. ఎవరైతే పిరికి పందలి కాదో, ఎవరినైతే పరిశుద్ధాత్మ చేత దేవుడు సున్నతి చేశాడో అటువంటి వారి లోపల దేవుడు నివాసం చేస్తాడు. He just as soon seal his blood as not. His testimony with his blood. Doesn't care. ఆయన వెంటనే అతని రక్తముతో అతని యొక్క సాక్ష్యాన్ని ఆయన ముద్రిస్తాడు. అతను లెక్క చేయడు. It's Christ that he lives. అతను జీవించున్నది క్రీస్తులో. For me to live is Christ and to die is gain. That's the way they feel about it. Amen. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభము. దాని గురించి వారు ఆ విధంగా భావిస్తారు. ఆమేన్. Now, it's time for the prayer line. And it's an early prayer line, just about 20 after 8. ఇప్పుడు ప్రార్థనా వరుసకి సమయం. ఇది ముందుగా ప్రార్థనా వరుస 8:20 తర్వాత. But we're wanting to pray for the people. అయితే మనం ప్రజలకు ప్రార్థన చేయ ఆశపడుతున్నాము. And I want you now, all the preaching that we could do would not compare with one spoken word from God himself. మనము చేసిన ప్రసంగమంతా కూడా సాక్షాత్తు దేవుని ద్వారా పలకబడిన ఒక్క మాటతో సమానము కాదు. Now to start the prayer line, which we promised to pray for all, that we'll do, God willing. అందరి కొరకు